కృష్ణామృత చిన్న పాట. గణనాయకం భజేహం భజేహం గణనాయకం భజేహం భజేహం కమలేశనూతం కామరిపు సూతం గణనాయకం భజేహం భజేహం కమలేశనూతం కామరిపు సూతం గణనాయకం సుముఖం గణనాయకం భజేహం భజేహం కమలేశనూతం కామరిపు సూతం గణనాయకం వాణీరామనానందం వరదం వదనే ద్విరదం వరఫలగురుగుహం గణనాయకం భజేహం భజేహం కమలేశనూతం కామరిపు సూతం గణనాయకం. సభకు వందనం. మా ఆహ్వానాన్ని సహృదయంతో మన్నించి విచ్చేసిన పూజ్యులు గౌరవనీయులు అయిన పద్మశ్రీ గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారికి, ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న మీ అందరికీ, మనకింత చక్కగా సహాయ సహకారాలు అందించిన ఎంహెచ్ఎన్ మేనేజ్మెంట్ కమిటీ వారికి, కల్చరల్ కమిటీ వారికి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన మన చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. మహాసహస్రావధాని ప్రవచన కిరీటి బిరుదాంకితులైన గరికిపాటి నరసింహారావు గారి గురించి తెలియని తెలుగు భాషాభిమానులు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. అన్ని తరాల వారిని అలరించే విధంగా ఉండే ఆయన ప్రవచనములు మన ఆంతరంగములో నిద్రిస్తున్న మానవ జాతి మనుగడని తట్టి లేపే అలారం బెల్ అంటే మీరు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోని వారు ఉంటే వారి ప్రవచనములు విని తీరాలి. చమత్కారం, హాస్యం, భావుకత, వ్యంగ్యం, ధైర్యం, ఆవేదనలను కలగలిపి తెలుగువారి ఉగాది పచ్చడిలా షడ్రుచులతో ప్రవచనములు అందించడంలో ఆయన మేటి. ఆధ్యాత్మిక సాహిత్య రంగాల్లోనే కాక ప్రస్తుత కాలమాన పరిస్థితుల గురించి సూటిగా మనసుకు నాటుకునే విధంగా ప్రసంగాలు, ప్రవచనాలు చేయడంలో ఆయనకు ఆయనే మేటి. మన సాంప్రదాయాలలో ఇమిడి ఉన్న ఆచార వ్యవహారములు, విశిష్టల గురించి సరైన అవగాహన కల్పిస్తూ, కాలక్రమేణా జరిగిన మార్పులు వివరిస్తూ, వాటి ప్రయోజనాలు, దుష్పరిణామాలు వివరించడం ద్వారా ప్రవచన రంగంలో ఒక కొత్త ఒరవడి మొదలుపెట్టారు. మంచి ఆలోచన, పూర్తి అవగాహన, త్రికరణ శుద్ధి ఆచరణ అను 3 అంశాలు ప్రతి ఒక్కరి నవజీవన వేదం అవ్వాలి అను రీతిగా వారి ప్రసంగాలు ప్రాచుర్యం పొందాయి. సరళమైన భాషలో హాస్యం మేళవించి అలవోకగా స్పష్టమైన భావ వ్యక్తీకరణ చేయడం వలన వీరి ప్రవచనములు జనరంజకములుగా మారాయి. వారి ప్రవచనముల ద్వారా మన ఆలోచన దృక్పథానికి కొత్త కోణం చూపిస్తూ మనల్ని మనం మార్చుకునే విధంగా ఉత్తేజితులను చేస్తున్న వీరికి అగ్రాసనం వేయాల్సిందే, పాదాభివందనం చేయాల్సిందే. ఈరోజు వీరి ప్రవచనములు ప్రత్యక్షంగా మన ప్రాంగణంలో ఆస్వాదించే భాగ్యం మనకు ఇచ్చినందుకు గరికిపాటి వారికి మా కృతజ్ఞతలు. పండిత పామర జనరంజకంగా
సమాజ శ్రేయస్సు కోసం గరికిపాటి వారు మరెన్నో ప్రవచనములు ప్రసంగములు వెల్లువరించాలని ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి ముందు ప్రసంగం చేయటం అంటే సింహం ముందు చిట్టెలుక సాహస విన్యాసం లాంటిదే. ఎక్కువ కాలయాపన చేయకుండా నా సాహసాన్ని ఇక్కడితో విరమిస్తూ గరికిపాటి వారిని వారి ప్రవచనం ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. హరి ఓం. టెక్ సిటీలోని మై హోమ్ నవదీప్ అపార్ట్మెంట్స్ సముదాయంలో జరుగుతూ ఉన్న భర్తృహరి సుభాషితాల మీద జరుగుతూ ఉన్న ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. కన్నుల నీరు గ్రమ్ముకొన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. అమ్మ, కన్నుల నీరు గ్రమ్ముకొన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. మాతృమనోహర భవనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము వోలె దూకి. మాతృమనోహర భవనా జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము వోలె దూకి. నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును, నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును. ఇదెంత పుణ్యమో, నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును. ఇదెంత పుణ్యమో. భగవంతుడు ఈ సృష్టిలో మానవులు ఎలా నడుచుకోవాలో నిర్దేశించడానికి వేదాలు సృష్టించాడు. వేదం శాసన రూపంలో ఉంటుంది, అందరికీ అర్థం కాకపోవచ్చని శాస్త్రాలు కూడా సృష్టించాడు. శాస్త్రాలు ఆ వేదంలో ఉన్న సూక్తులని ఎందుకు చేయాలో చెబుతాయి. అందుకని శాస్త్రాలు సృష్టించాడు. సరే, శాస్త్రాలు ఊరికే చెబుతాయి, చెప్పినంత మాత్రాన్ని చేస్తారా? వాళ్ళకి మనస్సుకి అర్థం కావాలంటే చేస్తే ప్రయోజనం ఏమిటో, చేయకపోతే నష్టం ఏమిటో కూడా తెలియాలి కదా అని 18 పురాణాలు సృష్టించాడు. వ్యాస భగవానుడిని ఆజ్ఞాపించి శ్రీమన్నారాయణమూర్తి ఆయనే వ్యాసుడుగా అవతరించి 18 పురాణాలు మనకు అందించాడు. వ్యాసుడంటే సాక్షాత్తు విష్ణువే. పురాణాలు ఏం చేస్తాయంటే వేదాలలో చెప్పిన విషయాన్ని, శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని కథల రూపంలో చెబుతాయి. ఆ కథలో ఖచ్చితంగా మంచి చేస్తే జరిగే ఫలం ఏమిటి, చెడు చేస్తే జరిగే ఫలం ఏమిటి అని ఒక కథారూపంలో ఉంటుంది. కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం అంటారు శంకరాచార్య పురాణాల గురించి చెబుతూ. పురాణం నష్టశాఖస్య వేదార్థస్యోపబృంహితం కథారూపేణ మహత పురుషార్థ ప్రదాయకం అంటారు. వేదంలో వేదార్థం అందరికీ తెలియదు కాబట్టి, అందులో కొన్ని శాఖలు నష్టమయ్యాయి కూడా కాబట్టి, అవి చెదిరిపోకుండా పురాణ కథల రూపంలో వ్యాసాది మహర్షులు మనకు అందించారయ్యా. ఇది కథారూపంలో ఉంటుంది. ఆ కథ నిజమా కాదా అని ఊరికే పరిశోధన చేయకుండా ఆ కథ ద్వారా తెలుసుకునే తత్వం ఏమిటో తెలుసుకుంటే సరిపోతుంది. పురాణ కథలు నిజమా కాదా అంటూ వెర్రి పరిశోధనలు చేయకూడదు. అవి సాధ్యమయ్యేలా ఉండవు. అవి కృతయుగంలో సాధ్యమయ్యే, ఇప్పుడు కావు కాబట్టి నిజం కాదంటే ఎలాగా? ఇప్పుడు 2 ఏళ్ల బళ్ళు ఎవడూ ఎక్కడం లేదు. హైదరాబాదులో కాదు, పల్లెటూళ్ళలో కూడా ఎక్కట్లేదు. అంత మాత్రం చేత 2 ఏళ్ల బళ్ళు లేవంటే ఎలాగా? మేమంతా అదే ఎక్కాం 20 ఏళ్ళు. నా వయసు వాళ్ళందరూ 20-30 ఏళ్ళు అవే ఎక్కారు. మనకి తెలియదు కాబట్టి, మనకి సాధ్యం కాదు కాబట్టి, మనకు కనబట్టలేదు కాబట్టి లేవనకూడదు. అవి ఒకప్పుడు ఉండేవి. ఏదైనా అంతే. అంచేత వేదశాస్త్రాల్లో చెప్పినవి చేస్తారో చెయ్యరో వాళ్ళ జీవితాలకు అన్వయిస్తూ ఒక కథ చెబితే, జరిగిన చరిత్రనే కథగా మార్చి చెబితే, దాన్ని కాస్త మంచి చేస్తే ఇలా ఉంటుంది, చెడు చేస్తే ఇలా ఉంటుంది, రాముళ్ళా ఉండాలి, రావణుళ్ళా ఉండద్దు, ధర్మరాజులా ఉండాలి, దుర్యోధనుళ్ళా ఉండద్దు. ధర్మరాజులా ఉన్నా కానీ మంచిదే కానీ పేకాడద్దు మళ్ళీను.
ఇలా ఉంటాయి కొన్ని హీరోల్లో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. హీరో అనే ఇంగ్లీష్ మాటలో ఓ జీరో ఉంది కదా, అందుకని హీరోలో కూడా కొంత జీరో ఉంటుంది. ఆ జీరో మనం తీసుకోవద్దు, మిగిలింది తీసుకోవాలి. దీనికి విచక్షణ అవసరం. అందుకని పురాణ కథల రూపంలో విచక్షణ జ్ఞానంతో మనకు అందించారు. అది కూడా చాలా కష్టమే. అన్ని పురాణాలు అందరూ చదవలేరు కదా. పైగా చదవాలంటే మనకి నాటకంలాగా సినిమాలాగా మంచి రసరమ్యంగా ఉండాలి. అందులో శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం లాంటి నవరసాలు ఉండాలి. నవరస సమన్వితంగా ఉంటే దాన్ని ఆస్వాదిస్తామని కావ్యాలు సృష్టించారు మహాకవులు. కాళిదాసాది మహాకవుల్ని సరస్వతీ కటాక్షంతో భూమి మీదకి దింపాడు భగవంతుడు. ఆ కవులకు అవసరమైన వాక్కుని పార్వతీదేవి ఇచ్చింది, అర్థాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. పార్వతీదేవి వాక్స్వరూపం, పరమేశ్వరుడు భావనాస్వరూపం. ఈ రెండు, భావన వాక్కు రెండు ఉంటేనేక కవిత్వం, లేకపోతే ఏముంది? అందుకని కావ్యాలు సృష్టించాడు. అదిగో ఆ కావ్యాలు సృష్టించడం వల్ల జరిగిన ప్రయోజనం ఏమిటో మా అమ్మ ప్రార్థనలో నేను చెప్పాను. కన్నులన్నీ రుగ్రమ్ముకొన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. కావ్యాలు చదువుతుంటే అమ్మ భవభూతి చెప్పిన వాక్యాలతో కొత్త కావ్యాలు పుడతాయమ్మా. ఎవరి భవభూతి అంటే కాళిదాసుకు సమకాలికుడు అంటారు. సరే, సమకాలికుడు పూర్వకాలికుడు అది పెద్ద విషయం కాదు. ఈ తారీఖులు దస్తావేజులు వీటిని పట్టుకుని ఏడవకూడదు. చరిత్ర అంటే అది కాదు. వీరెప్పుడు పుట్టారు, వారెప్పుడు పుట్టారు, వీరికంటే ముందా కాళిదాసు భోజ మహారాజు ఆస్థానంలో లేదు, మై హోమ్ అపార్ట్మెంట్స్లో ఉన్నాడు కాళిదాసు. నష్టం ఏంటి మనకి? ఈ చర్చ ఎంతసేపు అయినా అక్కడ కృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది ఉన్నారా, 16, మీకు ఎందుకే గొడవ, నువ్వు లేవు కదా. ఈ చర్చ పట్టుకుని అసలు విషయం వదిలేస్తాం మనం. అంచేత కవుల పేర్లు చెప్పగానే వాళ్ళ కాలాలు, వాళ్ళ ప్రదేశాలు, వాళ్ళ భార్య పిల్లలు, ఎంత అనవసరమైన విషయం. అది చిన్న విషయాలు అవన్నీ. ఆయన కవిత్వం మనకి ప్రధానం. భవభూతి ముందువాడా వెనకవాడా వేరే విషయం, కానీ భవభూతి సంస్కృత సాహిత్యం మీద ఒక పెద్ద ముద్ర వేశాడు. కరుణ ఏవ ఏకో రసహ అన్నాడు ఆయన. ఏదో 9 రసాలు చెబుతారు. శృంగార రసం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం అంటారు. ఏమి లేదు, కరుణ ఒక్కటే రసం అన్నాడు. అందుకే ఆయన ఉత్తరరామ చరిత్ర తీసుకున్నాడు. సీతాదేవిని అడవికి పంపిన ఘట్టం కంటే కరుణరసమైన ఘట్టం ఇంకేముంటుంది, గర్భిణీ స్త్రీ ఆవిడే. అందుకే అది తీసుకుని ఏదో ఆయన ధోరణిలో ఆయన ఉత్తరరామ చరిత్రను అద్భుతంగా రాశాడు. ఆయన రాసిన కాలంలో దానికి తగిన గౌరవం రాలేదు, కానీ ఆయనకు నమ్మకం ఉంది బాగా. ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ కాలోక్షణంతో విపులాచ పృథ్వీ. నా కావ్యం ఎవరికీ అర్థం కావట్లేదు, ఎవరూ చదవట్లేదని ఈ కాలం వాళ్ళు ఆక్షేపిస్తున్నారు కొంతమంది పండితులు. నేనేం బాధపడడం లేదు. జానంతు కేచిదపి, అలా మాట్లాడే వాళ్ళకు కూడా కొంత విషయం తెలిసి ఉండొచ్చు, కానీ నేను పట్టించుకోను ఆ విషయాన్ని. ఈ కావ్యం రాసింది అలాంటి విమర్శకుల కోసం కాదు. ఉత్పత్స్యతే మమతు కోపి సమాన ధర్మ. నా కావ్యంలో నేనెంత రసాన్ని గుప్పించానో తెలుసుకోగలిగినటువంటి సహృదయులు పుట్టకపోరు. నాలాంటి వాడే మరొకడు పుట్టకపోడు. ఆ విశ్వాసం చూడండి భవిష్యత్ తరాల మీద. కాలోక్షణంతో విపులాచ పృథ్వీ, కాలం అనంతమైంది, భూమి విశాలమైంది, నువ్వెవడు మాట్లాడడానికి అన్నాడు. కవి అన్నవాడికి ఎప్పుడు ఆత్మాభిమానం ఉంటుంది, అవసరమైతే అహంకారం కూడా ఉంటుంది. ఎందుకంటే కవిరేవ ప్రజాపతికి, బ్రహ్మదేవుడితో సమానమైన వాడు కవి. కొత్తగా సృష్టి చేయగలిగిన వాడు, ఉన్నదాన్ని వ్యాఖ్యానం చేయడం కాదు, కొత్తగా సృష్టిస్తాడు. అటువంటి కవి ముందు ఎవరు సరిపోతారు? భగవంతుడే మనం కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్ నూతిభిస్సీద సాధనం అని గణపతి ప్రార్థనలో గణపతిని కవి అంటున్నాం మనం. కవి అంటే సృష్టికర్త అని. గణపతి ఏం కావ్యాలు రాయలేదు. వ్యాసుడు భారతం చెబుతుంటే కూర్చుని లేఖనం చేశాడు, కానీ ఆయన స్వయంగా ఏమీ సృష్టి చేయలే. కానీ ఆ గణపతిని మనం సృష్టికి మూలం కాబట్టి ఆయన్ని కవీనాం కవిహి అన్నాం. కవులందరికీ ఆది కవి అన్నాడు. కవి ఎలాగైతే ఒక కావ్యాన్ని సృష్టిస్తాడో, ఒక నాటకకర్త ఒక నాటకాన్ని ఎలా సృష్టిస్తాడో, ఒక చలనచిత్ర దర్శకుడు ఒక 2.5 గంటల సినిమాని ఎలా సృష్టిస్తాడో, అలాగే భగవంతుడు ఈ సృష్టి చేశాడు. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ జగత్తు ఒక మాయ, ఇదొక సినిమా, ఇదొక నాటకం అంటే మనం సుఖంగా ఉంటాం. లేకపోతే ప్రతి నెల మై హోమ్లో అపార్ట్మెంట్కి మెయింటెనెన్స్ బిల్లు రాగానే గుడ్లు తిరుగుతూ ఉంటాయి. ఆ అంతస్తులో ఉన్నావు, ఈ అంతస్తులో ఉన్నావు, లిఫ్ట్ కిందకి రాలేదనుకో, 2 నిమిషాలు లేట్ అయిందనుకో, అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇంత కాకుండా వేరే చోట ఉంటే బాగుండేది అంటుంది. అప్పుడు ఆ వేరే చోటు ఉంటే వేరే ఇబ్బందులు ఉంటాయి. జీవితం అంతా ఉంటూనే ఉంటాయి ఇవి.
ఇదొక కళ అని నువ్వు గ్రహించే వరకు ఈ దుఃఖం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది మిత్రమా. ఇదొక కళ అని గ్రహించినప్పుడే నీకు సుఖం కూడా దుఃఖంలాగే, దుఃఖం కూడా సుఖంలాగే కనబడినప్పుడే జీవితం నుంచి విముక్తి. అంతేగాని నా జీవితం నుంచి దుఃఖాలు తీసేసి సుఖాలు ఇవ్వండి అంటే అలా ఇచ్చే అధికారం దేవుడికి కూడా లేదు. ఆయన ఎత్తిన 10 అవతారాల్లో ఆయన నన్ను అడిగితే సుఖాల కంటే ఎక్కువ దుఃఖాలే పడ్డాడు. రాముడి జీవితం అంతా దుఃఖాలే, కృష్ణుడి జీవితం అంతా దుఃఖాలే. నిజానికి అన్ని దుఃఖాలు మనకు లేవు. అంచేత భగవంతుడు నీ సుఖాలు తీసేసి సుఖాలు ఉంచుకుని దుఃఖాలు తీసేయమండం ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఆయన శ్రీదేవికేసి తిరిగి ఓ నవ్వు, భూదేవికేసి తిరిగి ఓ నవ్వు, 2 నవ్వులు నవ్వుతాడని వీడు ఎంత అజ్ఞాని. నేనే పడుతున్నాను మీ ఇద్దరితోటి, వాడి జీవితంలో ఎప్పుడు తీసేయమంటాడు నేను ఎలా కుదురుతుంది ఇదంతా. వారానికి ఒకసారి వీడే కళ్యాణం చేస్తున్నాడు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత అని. నేనేమన్నా సుఖంగా ఉన్నానా? సుఖంగా లోకం లేక నన్ను ఉండనీకే కదా మత్స్య కూర్మ వరాహ నరసింహ దేవతారాలన్నీ ఎత్తాం, లేదా చేపై పుట్టడం కప్పై పుట్టడం. నాకేం కర్మ ఇదంతా? నా జీవితమే ఎంతో దుఃఖమయమే ఉంటే ఓ పక్క వాడి జీవితాన్ని సుఖమయం చేయమని నాకేం పని అని భగవంతుడు ఆశ్చర్యంగా నవ్వుతాడు. ఇది ఒక లీల అని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది కావ్యాలు చదివితే అర్థమవుతుంది. అప్పుడు పురాణాలు చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, అవసరాన్ని బట్టి వేదాలు చదువుతాం. అంచేత కావ్య మనోహర భావనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదూకి. ఆ కావ్యాల్లో చెప్పినటువంటి పద్యాల్లో ఉండే మనోహరమైన భావం ఒక జలపాతంలాగా మారి కొండమించి కిందకి పడుతూ ఉంటే మనం తడిసిపోకుండా ఉండగలమా? నా కన్నులనే సుధాబ్దులనుగాను నరించును. అమ్మ ఇదెంత పుణ్యమో, నీ కడుపున పుట్టడం వల్ల కదా తెలుగువాడై పుట్టి తెలుగు కావ్యాలన్నీ చదవగలిగానమ్మా, అందుకు నీకు నమస్కారం చేస్తున్నా అని మాతృదేవికి నమస్కారం చేస్తున్నా. ఆ తల్లిదండ్రులు ఈ గోదావరి జిల్లాల ప్రాంతంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రాల్లో జన్మించేలా చేయకపోతే ఏం చదువుతాం? తెలుగు ఏం చదువుతాం? తెలుగు చదవకపోతే ఏం మాట్లాడతాం? కావ్యాలు ఎక్కడివి? కవిత్వం ఎక్కడిది? ఏదో ఇంగ్లీష్ సాహిత్యం గురించి గొప్పగా చెబుతారు. ఇంగ్లీష్లో గొప్ప కవి ఎవడంటే షేక్స్పియర్ అంటాడు. అసలు మన అష్టదిగ్గజాలను చూస్తే హీ షేక్స్ విత్ ఫియర్. మన అష్టదిగ్గజాల్లో ఏ ఒక్క కవి కావ్యాన్ని చదివినా షేక్స్పియర్ జీవితంలో నేను కావ్యం రాయను అంటాడు. ఎవరితోనైనా చర్చించడానికి ఇది సిద్ధం. మన కావ్యాల్లో ఉండే విశేషాలు షేక్స్పియర్ కావ్యాల్లో 100 పుస్తకాలు కూడా లేవు. ఇన్ని వర్ణనలు, ఇన్ని విశేషాలు లేవు. ఇంత చేసి ఆ షేక్స్పియర్ ఎప్పటివాడు 16వ శతాబ్దం వాడు తలకాయ. ఆ 16వ శతాబ్దానికి ఇక్కడ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏం చెబుతారు సాహిత్యం గురించి? అష్టదిగ్గజాలు. అప్పటికి తెలుగు సాహిత్యం మొదలై 1600 ఏళ్ళు అయింది. గొప్ప కాలం ఏదంటే అదే. అప్పటికి ఎంతో గొప్ప కాలం. అప్పుడు ఆయన పుట్టాడు. గొప్పగా ఆయన పుట్టే వరకు దానికి దిక్కు లేదు అక్కడ సాహిత్యానికి. ఇంత చేస్తే అన్నీ ఎక్కువ భాగం విషాదాంత కావ్యాలే, అన్నీ ఏడుపుగొట్టు కావ్యాలే. మనం అన్నీ సుఖాంత కావ్యాలు. ప్రతిదీ ఖచ్చితంగా మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని కావ్యాన్ని మంగళప్రదంగా ముగియాలి అనేది భారతీయ సంప్రదాయం. ఎందుకంటే మనిషిని ఎంత దుఃఖపెట్టినా చివరిలో ఒక ఆశ ఉంది అంటే బతుకుతాడు. లేకపోతే ఎందుకు బతుకుతాడండి? విషాదాంత కావ్యాలు రాయడం ఎప్పుడూ పద్ధతి కాదు. మానవ జీవితంలో విషాదం ఉంది కదా, దాన్ని సవరించడానికే కవిత్వం ఉంది ఇక్కడ. లేకపోతే నువ్వు దేనికి ఇక్కడ? ఒక సినిమా డైరెక్టర్ అంటూ ఉంటాడు చూడండి, నేను సహజంగా తీసా. సహజంగా తీయడం గొప్ప విషయం కాదండి. సహజాన్ని సంస్కరించి లోకాన్ని బాగు చేయడం గొప్ప విషయం. సహజంగా తీయడానికి నువ్వెందుకు? ఫోటోగ్రాఫర్ చాలు. ఉన్నట్టు తీయడానికి డైరెక్టర్ ఎందుకండి? ఫోటోగ్రాఫర్ చాలు. వాడు ఉన్నట్టు తీస్తాడు. డైరెక్టర్ ఏం చేయాలంటే ఈ సినిమా చూస్తే జనంలో ఏ మార్పులు వస్తాయి, ఏమవుతారని ఆలోచించి దాన్ని సంస్కరించి చిట్ట చివరిలో ఒక మంచి సందేశాన్ని అందించాలి. అప్పుడు ఆ సినిమా గొప్పదవుతుంది. లేదా లవకుశ, మాయాబజార్, ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలన్నీ ఇప్పటికే ఎందుకు చూస్తున్నాం పరిగెట్టుకుని? ఆ డైరెక్టర్లు ఆ జాగ్రత్త పడ్డారు. ఇది సమాజంలో మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అని ఆలోచించారు. ఇప్పుడు ఏమీ లేకుండా నేను ఉన్నది తీయడానికి నువ్వెందుకయ్యా? పారిశుద్ధ్య కార్మికులు చారు, ఉన్నట్టే పక్కకి లాగేస్తారు వాడు. కావ్యం అంటే ఉన్నదొన్నట్టు నిర్మాణం చేయడం కాదు. కవి వర్ణిస్తాడు, సంస్కరిస్తాడు. దాని ఆ వర్ణన ద్వారా ఒక గొప్ప భావం కలిగిస్తాడు. ఇవాళ భర్తృహరి సుభాషితాలు అది చూస్తాం. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దికి చెందినవాడే భర్తృహరి. విక్రమార్కుని యొక్క కాలంలో విక్రమార్కుడు రాజు అయితే భట్టి మంత్రి, భర్తృహరి మహాపండితుడు. అంతా ఒకటే వీళ్ళందరినీ అన్నదమ్ములను కూడా పేర్కొంటారు. ఆయన భర్తృహరి సుభాషిత త్రిశతి అని 300 రచించాడు. నీతి శతకం పేరు మీదే 100 శ్లోకాలు రచించాడు. ఇంకో 100 శృంగార శతకం అని రాశాడు. ఇంకో 100 వైరాగ్య శతకం అని రాశాడు. కారణం ఏమిటంటే ముందు నీతి, బ్రహ్మచర్యంలో ఎప్పుడూ నీతి పాటించాలి. పెళ్లి కాకముందు ఈ నైతికమైన విలువలు కనుక మన పిల్లలకి బాగా నేర్పగలిగితే వాళ్ళు గాడి తప్పరు, హత్య చేయరు, ఆత్మహత్య చేసుకోరు. ఇవాళ 2 ప్రమాదాలు యువతరంతో. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. ప్రతి చిన్నదానికి ఆత్మహత్య.
లేదా కోపం వచ్చి ఎవడో చంపేయడం, తర్వాత జైల్లో కూర్చొని ఎడుతూ కూర్చోవడం. ఇక్కడ ఒక క్షణికావేశంలో అనడం. ఇక్కడ క్షణికావేశం అంటే జడ్జి గారు ఊరుకోరు కదా, మనం ఊరుకుంటాం. కానీ నేను క్షణికావేశంలోనే తీర్పు ఇచ్చాను పోరా అబ్బాయి అంటాడు ఆయన. క్షణికావేశం అంటే ఎలాగంటే చేసేసి అవతల వాడి జీవితం మొత్తం పోయింది కదా. ఆ క్షణంలో మనల్ని మనం ఎందుకు నిగ్రహించుకోలేకపోయామండి? ఆ నిగ్రహించుకోవడానికే భర్తృహరి సుభాషితాల ప్రవచనం. ఆవేశాలు వస్తూనే ఉంటాయి, భావోద్వేగాలు వస్తూనే ఉంటాయి. భావోద్వేగాలు నియంత్రించుకోవడానికి ఒక గొప్ప ఉపాయం ఏమిటో తెలుసునండి? మనం ఇవాళ మర్చిపోయాం, మహానగరంలో ఉండి మరీ మర్చిపోయాం. మట్టిలో ఆడుకుంటే పిల్లలకి భావోద్వేగాలన్నీ నియంత్రించుకుంటారండి. మట్టిలో ఆడడం అలవాటు చేయాలి. క్లీన్ చంపేయకూడదు, క్లీన్ అని. మట్టిలో ఆడాలి, ఒట్టి పంచగడ్డలో తిరగాలి, ఏ బూట్లు వేయొద్దండి, ఒట్టి కాళ్ళతో తిరగాలి. ఇక్కడ మీకు ఇంత మైదానం ఉంది, అదృష్టవంతులు. ఇక్కడ పిల్లల్ని తిప్పండి, గడ్డి కోసేస్తారని ఎదవ మాటలు చెప్పకండి. ఇక్కడ కోస్తే కోనేయండి. వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి ఆడుకుందుకు లేదు, ఇక్కడ పాడుకుందుకు లేదు. ఎక్కడ దిగినా ఓ అపార్ట్మెంటు, ఎక్కడ దిగినా ఓ గది, ఓ లిఫ్ట్, ఓ కారు. వాడు ఎక్కడ తిరుగుతాడు? ఏదైనా బంతి విసిరితే ఎవడో వచ్చినా అద్దం పగిలింది అంటాడు, వీడు గుండు పగిలింది. ఇక్కడ వాడు ఏం చేసుకోవాలి? ఈ పిల్లలు ఆటలు లేక, పాటలు లేక, సాహిత్యం లేక, సంగీతం లేక ఈ భావోద్వేగాలన్నీ హత్యలు, ఆత్మహత్యల రూపంలో చూపిస్తున్నారమ్మా. అందుకే సమాజం చెడిపోతుంది పూర్తిగా. అభిజ్ఞాన శాకుంతలంలో చెబుతాడు కాళిదాసు, దుష్యంతుడు చివరిలో తన కుమారుణ్ణి గుర్తుపెట్టాడు. ఎలా అంటే మట్టిలో ఆడుకుంటున్నట్ట భరతుడు. 3 ఏళ్ల కుమారుడు మట్టిలో ఆడుకుంటున్నాడు. మట్టిలో ఆడుకుంటూ ఉండగానే ఆయనకి పిల్లలు లేరు కదా, చూసి చాలా ఆనందమే. మట్టిలో ఆడుకుంటున్న భరతుడిని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఈయనకి చాలా ఆనందం అనిపించింది. పుత్రస్పరిశ మామూలా? అప్పుడు కాళిదాసు శ్లోకంలో చెబుతాడు, మట్టిలో ఆడుకుంటే భావోద్వేగాలన్నీ నియంత్రణ అయిపోతాయి. వాడి సరదా తీరింది. ఒక రకంగా చెప్పాలంటే వాడి కసి కూడా తీరింది. ఆ మట్టిని పిసికి కసి తీరింది. అది ఎవడ పీక పిసికేస్తాడు. వాడికి పిసకాలని ఉంది, నువ్వు మట్టి ఇస్తే మట్టి పిసుకుతాడు, లేకపోతే పీక పిసికేస్తాడు. పిల్లలకు ఆడుకోవాలని ఉంటుంది, మనకుంటుందా? 70 ఏళ్ళ వాళ్ళకి ఆడుకోవాలని. ఏం ఆడుకుంటావు? జీవితంతో ఆడేటప్పటికి జీవితమే ఆడింది నిన్ను ఫుట్బాల్ చేసి, ఇంకేం ఆడతావు? మనకేమో సోఫాలో కూలబడాలని ఉంటుంది, వాళ్ళకి అలా ఉండదు కదా, ఎగరాలని ఉంటుంది, గంతాలను చెయ్యాలి. వాళ్ళ వయసులో చెయ్యాలి. అప్పుడు చెబితే ఎప్పుడు చేస్తారు? దానివల్ల వాళ్ళ భావోద్వేగాలన్నీ నియంత్రణ అవుతాయి. కావ్యం చదివితే నియంత్రణ అవుతాయి, అవి సరైన దారిలో నడుస్తాయి. అందుకనే భర్తృహరి నీతి శతకంలో ముందులోనే ఒక మాట చెబుతున్నాడు, మనమంతా ఎక్కడ సమయాన్ని వృధా చేసుకుంటాము అంటే ఇతరులకు ఉపదేశం చేయడంలో మనకి ఎంత సమయం పాడైపోతుందో ఆలోచించండి. పిల్లలకి చెబుతాం, భార్య భర్తకి చెబుతుంది, భర్త భార్యకి చెబుతాడు, వీళ్ళిద్దరికీ అత్తమామలో తల్లిదండ్రుల్లో చెబుతారు. ఎంతసేపు ఫోన్లో ఎవడికో ఒక అరగంట సేపు చెబుతాం. ఆ చెప్పిన దాన్ని మనం చెయ్యం. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ప్రతివాడు వ్యాస మహర్షి. ఎవడు మగ్గానికి వాడే సేనాపతి, ఎవడు సూత్రానికి వాడే బ్రహ్మ, ఎవడు పురాణానికి వాడే వ్యాసుడు. ఇది ఎంత వ్యర్థమైన పనులు చెబుతున్నాడు. కొంతమంది మీరు ఎంత చెప్పినా మారరు. ముందది గ్రహించుకోవాలి. 18 ఏళ్ళు దాటాక మనిషిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే. ఒకడు వాడే, 2 భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి. మీరు ప్రారంభంలో ఉన్నాడు, ఆయన మారుస్తాడు, మనకు అనవసరం. ఇంక ఉపదేశాలు చేయడం ఉపయోగం లేదు. ఎవరో గురువుగారు ఉన్నారు, వారి దగ్గర తీసుకెడతాం, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెడతాం. సైకాలజిస్ట్ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడేమో, నీకు ఏం తెలుసు? ఎందుకు వచ్చిన గొడవ ఇది? వాళ్ళ అబ్బాయిలు ఏమైనా బాగున్నారని గ్యారంటీగా చెప్పగలరా? వాళ్ళు ఏదో వృత్తి పెట్టుకున్నారు కాబట్టి మనకి చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఇంటూ చూస్తే మనకే విచిత్రంగా ఉంటుంది. అదేమి లేదండి, అసలు ఎవరి మీదో ఆధారపడడమే తప్పు. అందుకే ముందు ఒక జీవ లక్షణం ఒకటి ఉంటుంది మనిషికి. ఈవేళ ఆదివారం పుస్తకంలో చూసుంటారు మీరు, హ్యూమన్ జీనోమ్. ఇవాళ అద్భుతమైన ముఖ చిత్ర వ్యాసం వచ్చింది ఈనాడు ఆదివారం పుస్తకంలో. పాజిటివ్ థింకింగ్ మొత్తం అణువు వింటూ ఉంటుంది అని ఇలా చాలా చక్కని ముఖ చిత్రం వేశారు, బొమ్మ. ఈవేళ చూడండి, దాంట్లో స్పష్టంగా ఉంది 37,20,00,000 గణాలు ఉంటాయట. 37,20,00,000 గణాలు అంటే 37,00,00,000 కణాలు మన శరీరంలో ఉన్నాయి. 37,00,00,000 కణాలు. ఇందులో చాలా భాగం కణాలు 4 గంటల్లోగానే చచ్చిపోతాయి, మారిపోతాయి. 3-4 గంటల్లోగానే ప్రతిరోజు 24 గంటల్లో 6 సార్లు చచ్చి పుడుతూ ఉంటాయి. ఎక్కువ భాగం ఉండే కణాలు ఎంతకాలం ఉంటాయంటే 4 నెలలు అని చెప్పాడు. అంటే వానకాలం రాగానే కొన్ని పోతాయి, వేసవకాలం రాగానే కొన్ని పోతాయి, పోయే కాలం రాగానే మొత్తం పోతాయి. 3-4 కాలం అదేగా, అది రాగానే మొత్తం పోతాయి.
మరి ఇప్పుడు ఆలోచించండి దయచేసి, ఇవాళ పత్రిక చూసిన అర్థం అవుతుందాన్ని హ్యూమన్ జీనోమ్కు. అందులో ఏమిటంటే విశేషం, ఈ 37 లక్షల కోట్ల కణాలని ఒక్క న్యూక్లియస్ అనే పదార్థం ఆజ్ఞాపిస్తుందండి. ఒక్క న్యూక్లియస్ మన శరీరంలోనే జరుగుతున్న మహామాయ, ఇది మనకి తెలియదు. అన్నం తినేసాం ఊరికే అంతే, బొబ్బట్లు కొట్టేసాం, నెయ్యి కొట్టేసాం, అన్నీ కొట్టేసాం, లోపలికి ఎలా అరిగాయి మనకేమైనా తెలుసు? అరిగాయిగా, లేదా పొద్దున కడుపు నొప్పి రాదు, రాకుండా ఉందంటే లోపల ఏదో మహాశక్తి పనిచేస్తుంది కదా. అదే మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి అన్నారు లలితా సహస్రంలో. అదే మహామాయ, మహాశక్తి పనిచేస్తుంది. ఆ న్యూక్లియస్ ఒక రూల్ బుక్ ఏర్పాటు చేస్తుందిట. ప్రతి కణానికి ఒక రూల్ బుక్ ఉంటుంది. నువ్వు ఇలాంటి పని చేయాలి, నువ్వు ఆకలి అవ్వగానే చెప్పాలి, నువ్వు దాహం వేయగానే చెప్పాలి, నువ్వు దాహం తీర్చాలి, నువ్వు ఏదైనా అనుకోని కణం ఏదైనా దీన్ని జరిగితే వెంటనే ఇలా పైకి ఉబ్బాలి, వాడికి వస్తుంది. అక్కడ వాచగానే ఏదో ఫ్రాక్చర్ అయిందంటాడు. ఈ వాపు దేనికంటే నీకు ఫ్రాక్చర్ అయిందని తెలుసుకోమని చెప్పడానికి, అంతే. ఆ వాపును బట్టి గ్రహిస్తారు వెంటనే కణం హెచ్చరిస్తుంది. దానికో రూల్ బుక్ ఉంది. దాన్నే హ్యూమన్ జీనోమ్ కోడ్ అంటారు. దాన్నే మన పురాణాల్లో జీవలక్షణం అన్నారు. దాన్ని ఎవడు మార్చలేడు అన్నాడు. అంటే ఆ జీవుడు ఏ లక్షణంతో పుట్టాడో దాన్ని సాధిస్తాడు వాడు, మంచి అయినా చెడ్డ అయినా. అందుకే రావణాసురుడు మండోదరి చెప్పినా వినలేదు. చివరి కుమారుడు చెప్పారు. ఇంద్రజిత్తు వచ్చి, తండ్రి మీరు చేయవలసిన పనేనా, కొడుకు తండ్రిని అడగడం కంటే సిగ్గుచేటి అనే విషయం ఉందా? నన్ను యుద్ధం చేయమంటున్నారు, చేస్తానండి. ఎవరి కోసం ఎందుకు చేయాలి ఈ యుద్ధం ఆలోచించారా? మా అమ్మకు బదులు మీరు మరొకరిని తెచ్చి పెడతారా? మేము దానికి యుద్ధం చేయాలని అని అడిగాడు ఇంద్రజిత్తు. రాక్షసుడై ఉండి. కుంభకర్ణుడు అడిగాడు, అదేమిటి అన్నయ్య ఇంత పని చేసావు, దీనికోసమా నన్ను లేపో, చేసిందే తప్పు కదంటే, నోరు మూసుకో, వెళ్ళి యుద్ధం చేయన్నాడు. ఆ రోజుల్లో ఉన్న సిద్ధాంతం ఒకటే, తండ్రి మాట కొడుకు వింటాడు, అన్న మాట తమ్ముడు వింటాడు. ఇప్పుడు ఎవడి మాట ఎవడో వింటూ గొడవలేదు. అప్పుడు అదొకటి ఉండేది, మంచి అయినా చెడ్డ అయినా సరే వినాలి, అంతే. అదో శాసనం ఉండేది ఖచ్చితంగా. అలా వినేశారు. వెళ్ళి యుద్ధం చేశాడు కుంభకర్ణుడు. అందుకే చాలా తెలివిగా చేశాడు. ఆయనకు తెలుసు చచ్చిపోతాన్ని. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తాడు, కుంభకర్ణుడు యుద్ధానికి ఎడుతుంటే వెనకాల 1000 మంది తయారయ్యట. హాయ్ హాయ్ నాయక, హాయ్ హాయ్ నాయక అని కూడా సైనికులు. వెంటనే వీడాగి, మీరంతా ఎందుకు రానట్ట. అవి రాముడు అంటే ఏమనుకుంటున్నారండి, ఇప్పటికే చాలామంది పెద్దవాళ్ళు చనిపోయారండి బాబు, అక్షకుమారుడు ఎగిరిపోయాడు, చాలామంది ఎగిరిపోయారు, చాలా కష్టం అండి, మీరు తట్టుకోలేరు, ఎందుకు మేము కూడా వస్తాం. రాముడు అంటే విష్ణువు అండి, రాముడు అంటే విష్ణువు అండి అన్నట్టు. వెంటనే కుంభకర్ణుడు అన్నట్ట, ఆయన నిజంగా విష్ణువు అయితే మిమ్మల్ని నన్ను కూడా మింగేస్తాడు. ఆయన మామూలు మానవుడైతే నేను చాలు, మీరు అక్కర్లేదు, వెరసి మీరు అక్కర్లేదు, మీరు గో బ్యాక్ అనండి. ఆయన మానవుడైతే నేను చాలు, మీరు అక్కర్లేదు, మీరు ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టు, మీకు మళ్ళీ పింఛన్లు ఇవ్వాలి, ఏదైనా ఈ జీవితాంతం మీ భార్యలకు పింఛన్ ఇవ్వాలి, ఎందుకు వచ్చిన గొడవ, సైనికులు పింఛన్ తీసి పారైపో, నేను ఒక్కడే పోతాను మా అన్నగారి కోసం, మీరంతా ఎందుకు? ఎందుకంటే అతనికి యుద్ధం చేయాలని లేదు, అది ధర్మం కాదు, ధర్మం కాదని తెలుసు, చేశాడు అన్నగారి కోసం అంతే. భారత యుద్ధంలో ఎలా పాల్గొనేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇష్టం లేక చేసిన వాళ్ళు. అంచేత ఆయన విష్ణువే అయితే మిమ్మల్ని నన్ను కూడా మింగేస్తారా, కనీసం మీరైనా బతుకుతారు కదా, వెళ్ళి సుఖంగా ఉండరా ఇంట్లో, ఇదేందుకు ఇది, ఎల్ఐసి కూడా చేశారో లేదు, మీరు ఎందుకు వచ్చిన కూడా ఇది పొండని చెప్పాడు. లేదండి ఆయన విష్ణువు కాదు మానవుడే అంటారు, మానవుడైతే నేను జాలుగా అప్పుడల్లా నవ్వలేస్తాను, మీరు ఎందుకు అన్నాడు. నిజమైన బ్రహ్మజ్ఞాని అంటే కుంభకర్ణుడు. వాడికి జ్ఞానం ఉంది, ధర్మజ్ఞానం ఉంది. కానీ రావణాసురుడికి తమ్ముడు కావడం వల్ల అన్నగారి మాట కాదనకూడదు అనేటువంటి సూత్రం వాడికి బాగా పట్టేయడం వల్ల వాడు ఉన్నాడు. విభీషణుడికి ఆ సూత్రం పట్టలేదు, వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు జీవితం ఎక్కడ ఆధారపడి ఉందంటే దయచేసి ఆలోచించండి, విచక్షణ మీద ఆధారపడి ఉంది. జీవితంలో కీలకమైన సమయంలో మనం ఏ నిర్ణయం తీసుకుంటామో దాని మీద ఆధారపడి ఉంది. అందుకే ఇవాళ హ్యూమన్ జీనోమ్ కోడ్ గురించి రాసినప్పుడు ఒక అద్భుతమైన మాట రాశాడు. దాని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామ్ మార్చుకున్నట్టే ఆ జీవి దాన్ని కూడా మార్చుకోవచ్చు అని రాశాడండి. అది రహస్యం. మన జీవ లక్షణాన్ని మనం మార్చుకోవచ్చు. అదేదో తలరాత, ఇంకేం చేయలేం, ఇంకే అయిపోయింది ఇది, ఈ నీరసపు మాటలు దయచేసి యువతరానికి నేర్పద్దండి. వాళ్ళు పూర్తిగా వ్యధవలైపోతున్నారు. వాళ్ళు యువతరంలో అందరికీ భక్తి ఉంది, మూఢభక్తి మరీ ఎక్కువగా ఉందండి. మంగళవారం శుక్రవారం గేటు దాటడం, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ చాలా పట్టించేయండి. వీళ్ళకి అసలు ఫేస్ బాగోలేదు కానీ అపార్ట్మెంట్ ఫేస్ గురించి ఆలోచన. వీడి ఫేస్కి ఏ ఫేస్ ఉన్నా ఒకటే. మొత్తం ఇదంతా బాగా పట్టేసింది. అందుకే ఈస్ట్ ఫేసింగ్ రేట్ ఎక్కువ. తర్వాత వీడు తూర్పు తిరిగి దండం పెట్టాలి ఈఎంఐలు కట్టలేక, అందుకే ఈస్ట్ ఫేసింగ్. ఇవన్నీ బాగా పట్టిసేయండి. అసలు వాడి మీద వాడికి నమ్మకం లేదు, ఈస్ట్ మీద వెస్ట్ మీద తప్ప. నీ మీద నీకు నమ్మకం కలిగించడం కోసమే భర్తృహరి సుభాషితం, మిత్రమా నిన్ను మార్చగలిగిన వాడు నువ్వు ఒక్కడివే.
ఆ జీవ లక్షణం బాగా పట్టేసిన రావణాసురుడు లాంటివాడు, హిరణ్యకశిపుడు లాంటివాడు, దుర్యోధనుడు లాంటివాడు ఎలా ఉంటాడంటే భయంకరంగా ఉంటాడు. ఇక వాడు మారడు. వాడిని మార్చడం చాలా కష్టం. అందుకే పెద్దవాళ్ళు కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించండి. మారితే మారతాడు, లేతే లేదు. వాడితో దూరంగా ఉండాలా, దగ్గర ఉండాలా నిర్ణయించుకోవాలి. వాడికి ఆర్థిక విషయాలు కట్ చేసి ప్రయత్నం చేయాలి తప్ప మావాడు మారాలని తల్లి తండ్రి వెళ్ళి తిరుపతి మెట్లు 100 సార్లు పైకి కిందకి ఎక్కినా వాడు మారడు. వాడు జీవ లక్షణంతో పుట్టాడు. దాన్ని మార్చుకోవడం వాడికి ఇష్టం లేదు. వాడికి ఇష్టమైతే క్షణంలో మారుతుంది. అందుకే ఆ ప్రయత్నం వద్దు అనడానికి కావ్యం ఎప్పుడు ఎలా చెబుతుందంటే అర్థవాదం. చెయ్యండి అన్న పని కాస్త అతిశయోక్తిగా తప్పనిసరిగా చేయాలి అంటారు. చెయ్యొద్దు అన్న పని కాస్త తీవ్రంగా చెబుతారు. ఏదైనా తీవ్రంగానే చెప్తారు మనస్సుకు నాటడం కోసం. మూర్ఖుణ్ణి మార్చడం ఎంత కష్టమో చెబుతున్నాడు ముందు సుభాషితాల ప్రారంభంలోనే. మకరము కంతరస్థమగుమానికమున్ బెకలింపవచ్చు, పాయక చలదుర్మికానికరమైన మకోదది దాటవచ్చు, మస్తకమున పూలదండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్పన సాధ్యమేరికిన్. ఎంత మచ్చికతోనైనా మూర్ఖుణ్ణి నువ్వు మార్చలేవు. మూర్ఖుడంటే ఎవరయ్యా? చాలా తేలికైన నిర్వచనం. వాడికి తెలియదు, మనం చెబితే వినడు, వాడే మూర్ఖుడు. వాడికి తెలుసుంటే గొడవలేదు, మనం చెప్పక్కల. కానీ వాడికి తెలియదు, మనం చెబితే వినడు. వాడికి తెలియదని కూడా వాడికి తెలుసు, వాడి నిర్ణయం తప్పని కూడా వాడికి తెలుసు, అయినా వినడు. అంటే నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడితో పాటు మనము నాశనం అవుతామా, కనీసం మన కుటుంబంలో మిగిలిన వాళ్ళని, ఆస్తిపాస్తుల్ని రక్షించుకుంటామా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ మూర్ఖత్వం పిల్లలకే కాదు, భార్యకు ఉండొచ్చు, భర్తకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. బెట్టింగులు, జోదాలు పెరిగిపోయాక అందరికీ ఉంటున్నాయి. తీరు కూర్చుని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు జోదాల్లో. ఆ మూర్ఖత్వమే. దాన్ని మార్చడం ఎంత కష్టమంటే మకరముఖంతరస్థమగుమానికమున్ బెకలింపవచ్చు. మొసలి నోట్లో ఉన్నటువంటి మాణిక్యాన్ని బయటికి తీయచ్చు. తీస్తే అది ఊరుకుంటుందా? అదేమన్నా డ్రాయర్ సొరుగా లాగేసి అందులో ఉండే వస్తువు తీయడానికి? వెంటనే మొసలి మింగేయదు. మొసలి నోట్లో ఉన్న మాణిక్యాన్ని కూడా బయటికి తీయచ్చు. అంటే మొసలి నోట్లో మాణిక్యం ఉంటుందా? ఉంటుంది. మొసలి నదుల్లో లోపల ఉంటుంది, సముద్రాల్లో కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపల ఉండేటువంటి రత్నాలు, మాణిక్యాలు అదేదో ఆహార పదార్థం అనుకుని మింగేస్తుంది. అది లోపల జీర్ణంగా ఉంటే ఉండొచ్చు. ఎవడైనా సాహసం చేసి మొసలి నోరు తెరిస్తే దాంట్లో ఈయన చేయబెట్టి అది లాగచ్చు. అది కూడా సులువే. పాయక చలదుర్మికానికరమైన మకోదది దాటవచ్చు. ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్న సముద్రాన్నైనా దాటచ్చు ఒంటరిగా, ఒక్క చేత్తో. అది కూడా సాధ్యమే. అసాధ్యమైనవన్నీ చెబుతున్నాడు ఇక్కడ. మొసలి నోట్లో మాణిక్యం చేయడం సాధ్యమా? ఉత్తుంగ తరంగాలతో ఉన్న సముద్రాన్ని ఈత కొట్టి దాటడం సాధ్యమా? ఈత కొట్టి దాటడానికి అవతల గట్టు ఏమిటో తెలిస్తే కదా. ఆవలగట్టు లేని దాన్నే సముద్రం అంటారు, ఉన్నదాన్ని నది, కాలవ, చెరువు అంటారు. అవతల గట్టు ఏమిటో తెలియదు. ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. అదేనా చెయ్యొచ్చయ్యా. మస్తకమున పూలదండవలె సర్పమునైన భరింపవచ్చు. భయంకరమైన సర్పాన్ని తెచ్చి ఎవరైనా మన తలకి చుట్టేస్తే దాన్ని పూలదండ అని కూడా భరించవచ్చయ్యా, అభ్యంతరం లేదు. కానీ మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్పన సాధ్యమేరికిన్. మూర్ఖుడైన వాడిని మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఇందుకోసం చాలా సమయం కలిసి వస్తుంది దీనివల్ల మనకి. ఆ సమయంలో విష్ణు సహస్రము, లలితా సహస్రము చదువుకుంటే ఆ మార్చే విషయం వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మనకు అనవసరం వాళ్ళ డిపార్ట్మెంట్ అది. కాకపోతే ఓ సంకల్పం చేసేయడమే, వీడిని మార్చడం కోసం ఇది చదువుతున్నా అని చెబితే అయిపోయి. చివరికి ఇలా 10 మందిని మార్చడానికి నువ్వు విష్ణు సహస్రం చదివాక అర్థమవుతుంది నువ్వే మారడం చాలా అవసరం అని. వివేకానందుడు చెబుతాడు ఒక మాట, మన చుట్టూ ఉన్న సమాజం ఎప్పటికీ మారదు, పైగా మరింత దిగజారుతుంది. కానీ దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నంలో నువ్వే చాలా పరిపక్వత చెందుతావు అన్నాడు ఆయన. మేము ప్రవచనాలు ఎందుకు చెబుతామంటే అందుకు, అదే ఆశతో మేము ఎదుగుతాం. మీ గొడవ మాకు తెలియదు. మీరు మారతారా మారరా, ఒక మారాల్సిన అవసరం ఏముందో, మంచివాళ్ళుగా ఉంటే మంచివాళ్ళుగానే ఉంటారు, మారడం మాత్రం ఎందుకు? ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుని, మీరు లోపాలు సరి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఇచ్చే పారితోషికం కౌండిన్య గారు నాకు ఇచ్చేస్తారు, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ పిలిస్తే వస్తాను, లేకపోతే లేదు. నాకు నష్టం ఏముందండి? మీకే నష్టం మార్చుకోకపోతే. అందుకని మీరే చాలా తీవ్రంగా గంభీరంగా వినాలి దాన్ని, నాకంటే శ్రద్ధగా వినాలి. నేను చెప్పడం కంటే మీ వినడమే ఎక్కువ ఉండాలి. ఎప్పుడు రిసీవింగ్ అంటే గొప్పది చెప్పేదానికంటే. కరెంట్ ఉన్నప్పటికీ రిసీవింగ్ అంటే బాగా లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదుగా.
అంచేత మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆరు బయట కూర్చున్నది ఎందుకంటే మనల్ని మనం అవసరమైతే అవసరమైనంత వరకు మార్చుకోవడానికి, జీవలక్షణమైనా సరే మార్చుకోవడం. 90 ఏళ్ళు దాటినా సరే ఆ జీవి చేతుల్లో ఉంటుంది, దేవుడి చేతుల్లో కూడా ఉండదు, ఏం చేయలేం. అందుకే ఊరికే ఉపదేశాలు చేస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. ఇంట్లో ఏదో పెద్దలు ఆచరిస్తూ ఉంటే పిల్లలు ఆచరిస్తారు. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు. పిల్లలు ఇంట్లో పూజ చేయాలి, అసత్యం ఆడకూడదు అంటే తండ్రి నోట తల్లి నోట అసత్యాలు వినపడకూడదు. మనం అబద్ధం ఆడామని వాళ్ళకి తెలిసిందంటే వాడు 1కి 100 ఆడేస్తాడు అబద్ధాలు. నువ్వు ఆడలేదా అంటాడు. నీ అవసరం కోసం నువ్వు ఆడావు, నా అవసరం కోసం నేను ఆడాను. ఇంట్లో ఉండే ఓ చిన్న పిల్లకి తండ్రి నేను సాయంత్రం వచ్చి నేను ఏదో బయటికి తీసుకెడతానమ్మా అలా షికారుకి అంటే ఖచ్చితంగా ఆ సమయానికి రావాలి, తీసుకెళ్ళాలి. శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన మాట ఎంత గొప్పదో చిన్నపిల్లకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది. అప్పుడు ఆ పిల్ల మనసులో పడుతుంది, ఆ తండ్రి నా కోసం కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ మానుకుని నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు, నేను కూడా ఇతని మాట జబదాటకూడదు. నా పిల్ల మనస్సులో పడుతుందమ్మా. చక్కగా సీతాదేవిలో పెరుగుతుంది ఆ పిల్ల, అనుమానం వేళ. మనం చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేస్తాం. వాడు ఏడాది పొడుగునా వాడికి కనపడం, ఎక్కడెక్కడో తిరుగుతాం మనం. రియల్ ఎస్టేటు, ఆ ఎస్టేటు, ఫ్రీ ఎస్టేటు, ఎయిర్పోర్ట్ కడుతున్నాం, సీ పోర్ట్ కడుతున్నాం తిరుగుతాం. వాడు పుట్టినరోజు మాత్రం ఎలుగు బంటంత బహుమతి పట్టుకొచ్చి వాడిని ఎత్తి మీద బారేస్తాం. ఇది ఇట్ ఈస్ 10,000 యూనో అని ఇంగ్లీష్ మాట్లాడతాం వాడి దగ్గర. వాడు అది గుర్తు పెట్టుకుంటాడు మనస్సులో. మన చివర ఓల్డేజ్ హోమ్లో బారేసి అదే 10,000 ఎలుగుబంటి నీ మొహాన కొడతాడు వాడు. ఇట్ ఈస్ 12,000 యూనో అంటాడు వాడు. వాడు కూడా మనకు రాడు, ఎందుకని మనం చేసిందే వాడు చేస్తాడండి. 4 ఏళ్ల పిల్లాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు 40 ఏళ్ళు వచ్చాక వాడు మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పే ఉందమ్మా. ఏం చేసామో అది చేశాడు. ఏం చేసామో న్యూటన్ చెప్పిన సూత్రమే కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. అదే ఉంటుందండి సరిగ్గా. ప్రతిక్రియకి సరైన ప్రతిక్రియ ఉంటుంది. నువ్వు 3 ఏళ్ళప్పుడు నువ్వు తోసేసావు, నువ్వు స్నానం చేయించడం, వాడికి చదువు చెప్పడం, వాడికి స్కూల్కి వెడుతుంటే సేవ చేయడం నీకు నచ్చలా. నీ ఉద్యోగాలు, నీ స్వేచ్ఛలు, నీ హగ్గులు, నీ బ్యాగులు ఇవన్నీ నచ్చాయి నీకు. వాడికే అంతే తోసి బారేస్తాడు. మనకి ఇది ఇంతకంటే ఉద్యోగం ముఖ్యం, ఇంతకంటే సంపాదించడం ముఖ్యం, ఇంతకంటే ఏదో వ్యాపారం ముఖ్యం అనుకున్నాక వాడికి మాత్రమే ఉంది నా వ్యాపారం నాకు ముఖ్యం. మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అందుకే ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి అని చెబుతున్నాడు భర్తృహరి తర్వాత శ్లోకంలో. ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇన్ని వందల అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బాగా గ్రహించాలి. 550 అపార్ట్మెంట్లు ఉన్నాయి సుమారుగా అని ఇక్కడ విన్నాను. అంటే 550 కుటుంబాలు, పోనీ కనీసం కుటుంబానికి 4 వేసుకున్నా 2000 మంది జనం ఉంటున్నారు ఇక్కడ సుమారుగా. ఇంతమందితో ఉంటున్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోకపోతే జీవితంలో నష్టపోతాం. ఎవరితో ఎలా ఉండాలి? దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టత ఏ చైవం పురుషా కళాసు కుశలాక తేష్వేవ లోకస్థితి తేష్వేవ లోకస్థితి. ఈ లోకం నడిచే విధానం అంతా నీ చేతిలో ఉంటుందయా నీకు దమ్ముంటే అన్నాడు. లోకం మొత్తం నీ చేతిలో ఉండాలంటే నువ్వు ఇలా ఉండు, ఎవరితో ఎలా ఉండాలో అలాగ. లోకం మొత్తం నీ చేతిలో ఉండదు. జీవితంలో నీకు కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరమే రాదు. దాక్షిణ్యం స్వజనే, మనవాళ్ళలోనూ కొంతమంది ఉంటారు. ఎంత కాదనుకున్నా మనమేమి శంకరాచార్య కాదు కదా. అహంకార మమకారాలకి దూరం అయిపోవడానికి సన్యాసులం అసలే కాదు, సంసారులం. మన కుటుంబ సభ్యులు మన వాళ్ళు కాకుండా పోతారా? అన్నదమ్ముల పిల్లలు, అప్పచెల్లెళ్ళు పిల్లలు, దగ్గర బంధువులు అంటాం మనం. వీళ్ళంతా స్వజనులు. వాళ్ళ విషయంలో దాక్షిణ్యం అంటే దయ కాదు, పొరపాటు మాట. దయా దాక్షిణ్యాలు అంటారు. రెండిటికి ఒకే అర్థమైతే 2 పదాలు ఎందుకు ఉంటాయండి? దయ వేరు, దాక్షిణ్యం వేరు. దయ అంటే జాలి చూపించడం, దాక్షిణ్యం అంటే సమానంగా చూడడం. దక్షిణ భావమే దాక్షిణ్యం. దక్షిణము అంటే సమానము అని అర్థం. అందుకని దాక్షిణ్యం అంటే సమానంగా చూడడం. కొడుకును ఒకలాగా కూతురును ఒకలాగా పెంచదు దయచేసి. ఆడపిల్ల అని ఆంక్షలు పెట్టి ఏడిపించక్కల. ఆ ఆంక్షలు మొగాడికి కూడా పెట్టాలి. ఆ ఆంక్షలు మొగాడికి కూడా పెట్టాలి. పని మనిషి రాకపోతే అంటూ దోమించండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం అంతా. తల్లికి సేవ చేస్తారు, తండ్రికి సేవ చేస్తారు. నువ్వు చదువుకో అని వాళ్ళని పంపించాం. మనం ఇక్కడ తోముకుంటూ కూర్చున్న తల్లి అంటే అంటూ తోమే మనిషిలా కనపడింది వాడికి. మా అమ్మ తోమి అలసిపోయింది అంటాడు. ఓ సర్టిఫికెట్ ఇస్తాడు మనకు, నోబెల్ శాంతి బహుమతులు. ఎంతకంటే ఏముండదు చేసేది. ఓ పని మనిషిని పెట్టుకోపోయావా అమ్మా అని ఫోన్ చేస్తాడు ఇక్కడ.
వీడు చేయడు. తల్లి చేసింది కదండి. ఆడపిల్లని మగపిల్లని పెంచడంలో భేదం చూపించాల్సిన అవసరం లేదండి. కంచం ఇద్దరూ తీయాల్సిందే, బట్టలు ఇద్దరూ సర్దుకోవాల్సిందే, ఎవరు వస్తువులు వాళ్ళు సర్దుకోవాల్సిందే, సర్దించాలి. 7-8 ఏళ్ల లోపు మనమే సర్దాలి. దానికి లెక్క ఉందండి, దానికి లెక్క ఉంది. దైవవత్ 5 వర్షేషు 10 వర్షేషు దాసవత్ ప్రాప్తేతి 16 వర్షే పుత్రం మిత్రపదాచరేత్. 5-6 ఏళ్ళు దాటే వరకు పిల్లలకి సమస్త పరిచర్యలు మనమే చేయాలి, షోడశోపచారాలు చేయాలి. పాస్తయో అర్ఘ్యం సమర్ప్యామి, పాదయో పాద్యం సమర్ప్యామి, ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్ప్యామి. చిన్నపిల్లల చుట్టూ తిరుగుతూ ఉండాలమ్మా ప్రదక్షిణం అంటే ఇది. వాడి కాళ్ళు మనమే కడగాలి, వాడి చేతులు మనమే కడగాలి, వాడికి ఇంత వెన్నో పాలు తాగించాక వాడు మూతి మనమే కడగాలి. వాడు కొడుక్కుంటాడు, అలాగే ఉంటాడు. అవి దేవుడికి చేస్తున్నాం అనుకుని చెయ్యాలి. మీ బయట ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి చేసే ఉపచారాలన్నీ మీరు పిల్లలకి చేసేవేనండి, గమనించండి. అవి దేవుడికి చేస్తున్నామంటే అందులో బాధ ఉండదండి. లేకపోతే చచ్చిపోతున్నాం చేయలేక ఇది చచ్చిపోవడం ఏంటి, కావాలని పిల్లల్ని. కానీ ఇందులో ఆడ మగ తేడా ఉండొద్దు, పెద్ద చిన్న తేడా ఉండొద్దు. స్వజనులు అన్న వాళ్ళ విషయంలో చాలా సమభావం ఉండాలి. ఆడపిల్లలు మగపిల్లలే కాదు, అన్నదమ్ముల పిల్లలు కూడా సమానమే. మన తోడల్లుడి పిల్లలు కూడా మనకి సమానం. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, మనకి లేకపోవచ్చు, మనకు ఉండొచ్చు, వాళ్ళకి లేకపోవచ్చు. మన పిల్లలు వాళ్ళతో కలవాలి, ఆడుకోవాలి. వాళ్ళకి డబ్బు లేదని, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారని ఇవన్నీ వాళ్ళ దగ్గర చెప్పొద్దు మాటలు. బంధువులను లోకు కట్టేస్తారు. మన అన్నదమ్ముల గురించి, మన అప్పచెల్లెల గురించి మనమే పిల్లల దగ్గర లోకుగా మాట్లాడుతుంటే ఎవడ ప్రసక్తేనే రాగని వాళ్ళు ఉన్నదంతా హారత కర్పూరం చేసేసారు. నిన్ను ఎవడు అడిగాడు ఈ విషయం? హాల్లో కూర్చొని మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా. ఎందుకు పిల్లల దగ్గర ఈ మాట? వెంటనే మేనమామ మీద గౌరవం పోతుంది వాళ్ళకి. ఆయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఆయన 6 ఎకరాలు ఆర్పేశాడంట. నీకు ఎందుకు ఆ గొడవ? ఆయన ఎంతోమందిని ఉద్ధరించాడేమో నీకు తెలుసు ఆ విషయం. బావమరిదిగా దాన్ని లోకు కట్టి, తమ మరిదిగా దాన్ని లోకు కడితే ఇలాగే ఉంటాయండి. పిల్లలు ఏమైపోతారు? బంధువుల పట్ల వ్యతిరేకమైపోతారు. అందరు బంధువుల్ని సమానంగా చూడవలసింది. ఎవరికి ఎక్కువ సాయం చేయాలంటే ఎవరికంటే నీరు వస్తుందో వారికి ఎక్కువ సాయం చేయాలి. దానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. ఎవరు ఆసుపత్రుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి మనం ముందు వెళ్ళాలి. వాడు తోడలుడు మేనలుడు అని లెక్కేం లేదు. ఇదే దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, మహానగరంలో ఉండే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. సేవకుల మీద దయ ఉండాలమ్మా. ఒక పని మనిషి ఊడుస్తుంటే టేబుల్ మీద ఉండే అద్దం కింద పడిపోయింది అనుకోండి, ముందు యజమానురాలి నోట రావాల్సిన మాట ఏమిటంటే నీకేమైనా అయిందా అన్న మాట రావాలి. అప్పుడు విష్ణు సహస్రం మనకి బాగా అర్థమైనట్టు లెక్క. మన నోట అది రాదు. అమెరికా నుంచి పట్టుకొచ్చాం, అద్దం పగల కొట్టేసావు, నీ చేతులే ఇలా ఉన్నాయి, అయిపోయింది ఇక్కడ. అది అమెరికా నుంచి తెచ్చావా, అంబాజీపేట నుంచి తెచ్చావా, దానికి ఎందుకు అది పగల కొట్టింది, అయిపోయింది. అది మనిషి కదా, దానికి జ్వరం వస్తుంది కదా, దానికి పిల్లలు ఉన్నారు కదా, అది ఆలస్యంగా వస్తుంది కదా. మనం ఆఫీసుకు రోజు సమయానికి వెళ్ళామా? ఇదే దయా పరిజని. దాని కష్టాలు దానికుంటే ముందు దాని కష్టం గురించి మాట్లాడండి దయచేసి. వాళ్ళకి వెంటనే బాధ్యత వస్తుంది. అయ్యో అమ్మగారు ఎప్పుడు మన కష్టం గురించి మాట్లాడుతుంది, మనం చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి అని కొంతైనా మారతారు. కనీసం మనం ఎప్పుడూ పెత్తనం చేస్తూనే ఉండాలి అంటే ఎప్పుడూ రాక్షసులే కనపడతాం వాళ్ళకి. దయ ఉండాలి. దయ పరిజనే. సేవకుల విషయంలో దయగా ఉండు. వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 150 రూపాయలు. ఏమంటే మెయింటెనెన్స్ కోసం ఎంతెంత ఇస్తున్నాం మనం ఇక్కడ? ఎన్నింటికి ధార పోస్తున్నామండి? వాళ్ళకి ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టం ఏమిటి? వాళ్ళు అడిగే వరకు మనం జీతం పెంచం, అడగకుండానే పెంచాలి. దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే. ఇది చాలా నేర్చుకోవలసిన మాట. కొంతమంది పాపం అనుకుంటారు అమాయకులు, నన్ను అందరితోనూ మంచిగా ఉండడం అలవాటు, అందరితోనూ మంచిగా దెబ్బైపోతాడు ఇలాంటి మనిషి. కలియుగంలో పనికిరాడు. అందరితోనూ మంచిగా ఉండకూడదు, మంచి వాళ్ళతోనే మంచిగా ఉండాలి. దుర్మార్గుడితో ఎలా ఉండాలంటే గుణపంలా ఉండాలి కనపడితే, అప్పుడే మనం బతుకుతాం. అందరితోనూ ఒకలా ఉండమని వేదం, శాస్త్రం, పురాణం ఏదీ చెప్పలేదు. బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడో చెప్పడు. శాఠ్యం సదా దుర్జనే. మొండివాడు ఉంటాడు, మొండివాడితో మొండిగానే ఉండాలి. దుర్జనుడితో నువ్వు మంచిగా ఉండడం ఏంటంటే ఇంకా కొట్టేస్తాడు మొత్తం. వాడు మన మోసం చేశాడు, మళ్ళీ జీవితంలో ఎవరిని మోసం చేయనంత పాఠం చెప్పాలి వాడికి. ఆడైనా మగైనా సరే ఏ జాలి చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం మోసం చేశారు కదా, ఎందుకు ఊరుకోవాలి? అదే పౌరుషం అంటే. వారి కర్మాన్ని వారైపోతాడు, పోరు. మన కర్మనే వాడు పోవాలి. ఎవడు కర్మనే. ఇంకాస్త లోకు కడతాడు ఇక్కడ. ఇంత మోసం చేసినా వాడు గ్రహించుకోలేకపోవడం చేతగానే వాడు అంటాడు. పైగా ఇంకోసారి చేస్తాడు.
లోకంలో బతకాలంటే ఇలా ఉండకూడదని భర్తృగారు సుభాషితాల్లో చెబుతున్నాడు. శాఠ్యము సదా దుర్జనే, మంచి వాళ్ళకే నువ్వు మంచివాడిగా ఉండు, మోసగాళ్ళకి మోసగాడే, మాయగాళ్ళకి మాయగాడే. నటశేఖర కృష్ణ సినిమాలన్నీ ఇలాగే ఉండేవి. మోసగాళ్ళకి మోసగాడు, మాయదారు మల్లిగాడు, ఇలాగే ఉండేవి మొత్తం. మోసగాళ్ళకి మోసగాళ్ళలాగే ఉండాలి మనం. ఎందుకు మోసం, నువ్వెందుకు చేసావు, నువ్వు చేసావు రెట్టింపు మోసం చేస్తా. నువ్వు 500కి నన్ను మోసం చేస్తే 5,000కి నేను మోసం చేస్తే మళ్ళీ గుణపాఠం జరిగాలి అన్నంత తెలివి ఉండాలండి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటెంటివ్ అంటారు దీన్ని. బాగా అటెంటివ్గా ఉండాలి, చాలా తెలివితేటలతో ఉండాలి. మోస చేయడం ఎంత తప్పో మోసపోవడం కూడా అంతే తప్పు అని అన్నాడు. ఎందుకు మోసపోతున్నావు, నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, దేనికి నీ టెక్కు పని లేక, ఎదుటివాడు నిన్ను మోసం చేశాక ఎందుకు గ్రహించలేకపోయావు, సూక్ష్మ దర్శనం ఎందుకు లేదు? వాడు మాటలు చెప్పగానే పడిపోవడం ఏంటి? మాటలు చాలామంది చెప్తారండి, అవన్నీ వెంటనే పడిపోతాం మనం ఇక్కడ. ఆ తర్వాత అందులో చేరి అందులో లక్షలు కట్టేసి అప్పుల పాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏమిటో అలా నమ్మేశాం. నమ్మని వాడు చెప్పాడు నమ్మక ద్రోహం. ఇది చాలా విచిత్రమైన వాడు. నమ్మకం లేని చోట ద్రోహమే ఉండదండి. నమ్మకం ఉండబట్టే ద్రోహం. నువ్వు నమ్మడం నీదే తప్పు, నమ్మడం నీదే తప్పు. ఎప్పుడు మనుషుల్ని నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. స్పష్టంగా చెబుతుంది శాస్త్రం. నమ్మినట్టు ఉండాలి, అంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి. మూడో కన్ను పనిచేస్తూనే ఉండాలి, లేకపోతే బతకలేమీ లేదు. అందులో కలియుగంలో చాలా కష్టం అది. శాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే. మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చాలా హాయిగా ప్రేమగా ప్రీతిగా ఉండాలి. వాళ్ళు ఏమైనా చిన్న పొరపాటున మాట అన్నా పెద్ద పట్టించుకోదు. మంచివాళ్ళు లోకానికి మేలు చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా చేద్దాం. నయో నృపజనే, ఎంత గొప్పవాడో భర్తృహే. రాజకీయ నాయకులతో ఎలా ఉండాలో చెబుతున్నాను. నృపజనులు అంటే రాజకీయ నాయకులు. నయక అంటే నయంగా ఉండడం కాదు, లౌక్యం తెలిసి మాట్లాడాలి వాళ్ళతో. ఎవరైనా మన ఓటు అడగడం కోసం అయ్య బాబు మీకు కాకపోతే ఎవరికి వేస్తామండి అని చెప్పాలి. వాడి దగ్గర 2,000 పుచ్చుకోవాలి, వేరే వాడి దగ్గర 2,000 పుచ్చుకోవాలి, మనకి ఇష్టం వచ్చిన వాడికే వేసియాలి. ఇదే లెక్క. మొత్తం ఎన్నికల్లో మనతో అంతే జరిగింది. అందరి దగ్గర పుచ్చేసుకున్నారు, మొత్తం గుళ్ళో సంభావనలాగే. ఎవడికి ఇయ్యాలో వాడికి. వెరస ఏమైంది, హళ్ళికి హళ్ళి 0కి 0 డబ్బులు దండగయ్యాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకు బాగా తెలిసి వస్తుంది, డబ్బులు ఇచ్చిన ఓటేయరండి, డబ్బులు ఇచ్చిన ఓటేయరండి. అర్థమైపోయి ఖచ్చితంగా రాజకీయాలు మారుతాయి. మీకు 5-6 ఏళ్లలో చూసుకొని డబ్బులు ఇవ్వడం మానేస్తారు. ఎవర్రా వేయర్రా ఎందుకు వచ్చింది. ఇదే ఉండాలని చెప్పాడు భర్తృగారు. నయో నృపజనే, రాజకీయ నాయకుల దగ్గర లౌక్యంగా వాళ్ళు లౌక్యంగా ఉండలేదా? వాడికి మనస్సులోనేమో నేను బాగా సంపాదించుకోవాలి, పెద్ద అధికారం అవ్వాలి, సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి, ఇదేమీ చెప్పకుండా నాకు అన్నీ బాగున్నాయండి, మా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారండి, కేవలం ప్రజాసేవ చేద్దాం, ఇంకెవడు దొరకలే ఇక్కడ ఈ మాటలు నమ్మడానికే. ప్రజాసేవ చేద్దామని వచ్చాడు అమెరికా నుంచి. ఇక్కడ ఉన్నవాళ్ళు సరిపోలేదు మనకి, అమెరికా నుంచి దిగాడు ఈయన ప్రజాసేవకి. ఏమీ లేదు అక్కడ, గుర్తింపు లేక ఎవరిని ప్రత్యేకంగా చూడరు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి అందరూ దండాలు పెడతారు. పంచాయతీ సర్పంచ్ కూడా ప్రార్థనా నమస్కారాలు జరుగుతాయి, అందుకని వచ్చేస్తారు ఇక్కడికి. అయితే అక్కడ కూర్చోవచ్చు కదా. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఎవడో పట్టించుకోడండి. అమెరికా పద్ధతి అది. నేను 16 సార్లు తిరిగాను ఇప్పటికి, ఎవడో పట్టించుకోక ఇంకెళ్ళొద్దాం అనుకున్నాను నేను. ఇక్కడ మనకేమో బస్సులో నమస్కారం, ఆటోలో నమస్కారం, అన్ని నమస్కారం. అక్కడ ఎవడో పట్టించుకోవడం ఎందుకు వచ్చింది? పైగా నేను అమెరికాలో అవధానం చేస్తున్న ఒక అమెరికన్ విచిత్రమైన ప్రశ్న వేశాడు 20 ఏళ్ల కింద, నాకు ఎప్పటికీ గుర్తుంది. ఈ వేషంతో కూర్చుని ఇలా చేస్తుంటే మీరు ఈ వేషం లేకపోతే అవధానం చేయలేరా అన్నాడు. నాకు ఇప్పటికీ ఉంటుంది అది. అది ఇంటెలిజెంట్ ప్రశ్న అండి అది. ఈ వేషానికి మీ అవధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది లేకుండా మీరు మామూలు ప్యాంటు షర్టు షార్టు టీషర్ట్ వేసుకుని మీరు చేయలేరా? చేయగలండి, గోచుగొట్ట పెట్టుకుని కూడా చేస్తాను. అవే పద్యాలు వస్తాయి, కొత్త పద్యాలు ఎలా వస్తాయి. అది మేధాగతమైన ప్రజ్ఞ. పంచకి దానికి సంబంధమే ఉంది. నేను ఊరికే చెప్పాను, ఇట్స్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ అనేది, ఇట్స్ ట్రెడిషనల్ డ్రెస్, సో వీ ఫాలో ఇట్. ఇది సంప్రదాయ కళ. సంప్రదాయ కళకి సంప్రదాయ వేషం ఏముంటుంది. మా దేశంలో హరికథకో వేషం, బుర్రకథకో వేషం, యక్షగానానికి ఒక వేషం ఉంటుందయ్యా. అలాగే అవధానానికి కూడా ఒక వేషం ఉంటుందంటే ఇట్స్ ఎప్రిషియబుల్ అని నమస్కారం చేశారండి వెంటనే. ఇది నా వృత్తికి సంబంధించిన వేషం. నేను ప్రవచనాలు చెబుతూ ఎలా ఉండకుండా ఎర్ర టీషర్ట్లోనూ నీలం బ్లూ జీన్స్ వేసుకొచ్చి ప్రవచనాలు చెప్పను నేను ఎక్కడ. మీరు వింటారా? వీడెవడని అడుగుతారు. అమెరికాలో ఆ భేదం ఉండకపోవచ్చు, ఇక్కడ ఉంటుందండి. మన ఇండియాలో ఉన్నాం, అమెరికాలో లేము. ఇక్కడ అక్కడ నాగరికత ఇక్కడికి తేకూడదు, ఇక్కడ నాగరికత అక్కడ కుదరదు. మంచిది, అదే సమాధానం. కానీ ఇది ఇంటెలిజెంట్ క్వశ్చన్, మన వాళ్ళు ఎవరు వేయరు. మేము అవధానం చేయగానే వచ్చే కామెంట్ సరస్వతి కటాక్షం, అంతే. ఇంకా సరస్వతి కనపడితే నాకు అర్థం కాదు. అవధానం ఆవకాయ పెట్టడం ఎందుకండి? ఆత్మజ్ఞానం ఇమ్మని అడుగుతామమ్మా, ఆత్మజ్ఞానం ఇమ్మని అడుగుతామమ్మా.
అపూర్వమైన ఆత్మజ్ఞానం అడుగుతాం కానీ అవధానం చేయడానికి అవధానానికి నేను చాలు, ఆవకాయ పెట్టడానికి మా ఆవిడ చాలు. సరస్వతి కటాక్షం అక్కర్లేదు దానికి. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి ఊరికి దయచేసి పిల్లల దగ్గర. ప్రతిదీ కటాక్షం కటాక్షం. వాడు కృషి చేయడాడు, ఇంకా కృషి చేయడం ఆ దండం పెడుతూ కూర్చుంటాడు. 40 ఏళ్ల బట్టి కృషి చేస్తే ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పద్యాలు రాయగలిగానమ్మా నేను. 11,282. దీని అంతటినీ ఒక కటాక్షంతో తోసేస్తే తోసేయండి. నాకు తెలుసు ఎంత కుళ్ళిపోయానో, నా ఇళ్ళకి తెలుసు, నా అన్నదమ్ములకి తెలుసు. రోజుకి 10 గంటలు చదివితే అవుతోంది ఇక్కడ. ఇది చెప్పాలి పిల్లలకి. మీరు దైవానుగ్రహం అన్నా అనుకోండి, వ్యతిరేకం కాదమ్మా. దైవానుగ్రహం లేకుండా మనిషి బతకడెక్కడ. వాయువు అంటే దేవుడే, అగ్ని అంటే దేవుడే, పంచభూతాలు దేవుడే. దైవానుగ్రహం లేకుండా ఏది జరగదండి. కానీ చేసిన కృషిని చెప్పడం మానే సరస్వతి కటాక్షం అంటే అది ఎలా వస్తుందని అడుగుతాడు వాడు. కష్టపడ్డ ఇంకా అమెరికాలో అలా అడగరండి, విదేశాల్లో అలా అడగరండి. మీరు దీనికోసం చేసిన కృషి చెప్పమంటాడు. మన దగ్గర ఇంటర్వ్యూలు అది ఉండదు. మీకు ఏదైనా గురువుగారు మంత్రోపదేశం చేశారు, వీడికి తెలుసు తత్తికొడుక్కి. మంత్రోపదేశంలో వచ్చేస్తాయండి ఇవన్నీ. వీడు వెళ్ళి ఆ గురువుగారి దగ్గర పారిపోతాడు. అప్పుడు గురువు గొప్పవాడైపోతాడు. మనకి ఎంతసేపు ఈ మ్యాజిక్ కావాలి, లాజిక్ అక్కర్లేదు. విదేశాల్లో చాలామందికి లాజిక్ కావాలమ్మా, మ్యాజిక్ దే డోంట్ యాక్సెప్ట్. దీని వెనకాల ఏముందో చెప్పండి అంటారు వాళ్ళు. అది నాకు నచ్చుతుంది నిజంగా. హేతుబద్ధత అంటే అది నాకు నచ్చుతుంది. మన దగ్గర తర్కం ఉంది. ఏమైంది? కుతర్కం అయిపోయింది ఇక్కడ. ఆ తర్కించాలి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేశారు, ఏం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, మీ క్రమశిక్షణ, మీ డైలీ టైం టేబుల్ ఏమిటని కూడా అడగాలి. అది కూడా ముఖ్యమే. మరి ఇవి ఏవి అడగమ్మని ఆయనకి అలా వచ్చేస్తున్నాయి. ఏటి వచ్చేది ఇక్కడ? ఈ నమ్మకాలు తగ్గించుకోవాలి. పిల్లలకి ఈ విషయాలు ప్రచారం చేద్దాం. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అందుకని నయోన్ రూపజనే రాజకీయ నాయకులతో ఎప్పుడూ లౌక్యంగానే మాట్లాడాలి. చేస్తారా అంటే చేస్తామని చెప్పాలి. మనకి ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు. ముఖం మీద నేను నీకు వెయ్యను, నువ్వు ఇన్ని కోట్లు మింగేసావున్నావు అనుకో, ఓటు మాట దేవుడు మర్నాటకు లేపేస్తాడు. 2 రౌడీలు పంపించి అయినట్టు చూసుకోని చెబుతాడు. ఇది లెక్క అని లేపేస్తారు. ఎందుకు వచ్చిన గొడవమ్మా? దుర్జనుడితో స్నేహం ఎంత చేయడం ఎంత తప్పో, వైరం కూడా అంతే తప్పు అంటాడు భర్తృహరి. దుర్మార్గుడితో స్నేహం చేయడం తప్పు, వైరం కూడా తప్పే అంటాడు. ఎందుకని? దుర్మార్గుడు బొగ్గు లాంటి వాట. బొగ్గు కాలిన బొగ్గు ముట్టుకున్నావు అనుకో నీ చెయ్యి కాలుతుంది, ఆరిన బొగ్గు ముట్టుకున్నావు అనుకో మసి అంటుకుంటుంది. 2 వద్దు, వదిలేదు, దానికి దూరంగా ఉండు. ఎందుకు వచ్చిన గొడవ? వైరం అంటే ఏంటి? కాలిన బొగ్గు ముట్టుకోవడం. మన చెయ్యి కాలిపోతుంది. పోనీ ఆరింది కదా, చల్లారాక ముట్టుకున్నావు అనుకో మసి అంటుకుంటుంది. ఎందుకు వచ్చింది బొగ్గు? ఎందుకు ముట్టుకుంటున్నావు అసలు నువ్వు? దుర్జనుడితో ఎప్పుడూ దూరంగా ఉండాలి, దుష్టులకు దూరముగా ఉండము. వాడితో స్నేహం వద్దు, వైరం కూడా వద్దు. వాడిని ఒక మాట అనద్దు, మనకు అనవసరం. వాడు పగబట్టేస్తాడు, కక్ష కట్టేస్తాడు. మనకు బోల్డ్ పనులు ఉన్నాయి. వాడికి మనం లేపేయడం ఒకటే పని. అది కూడా వాడు చేయడు. సుపారీ ఇచ్చే ఉండబెడతాడు ఇక్కడ. ఎందుకు వచ్చిన గొడవ? అందుకే అయ్యి బాబు మీకు కాకపోతే ఎవరికేస్తామండి అని చెప్పాలి. తర్వాత ఎవరికి వేయారో తెల్లారితే ఎవరెవరికి అన్నీ తెలుస్తాయి మొత్తం. ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం. విద్వజ్జనే చ పండితులతో ఆర్జవం. ఆర్జవం అంటే రుజు అనే మాట నుంచి వచ్చిందండి ఆర్జవం. పండితులతో, పెద్దవాళ్లతో, గురువులతో మాట్లాడేటప్పుడు లౌక్యంగాను వంకరగాను మాట్లాడద్దు. సూటిగా చక్కగా వినయంగా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు పండితులు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు గురువులు, వాళ్ళు గౌరవించదగిన వాళ్ళు. నీ తెలివితేటలన్నీ అక్కడ చూపించద్దు. విద్వజ్జనేచ ఆర్జవం. వాళ్ళకు ఒక మాట ఇచ్చామంటే ఖచ్చితంగా నిలబడాలి. బాబు పలానా ఆయన మేము మీ ఇంటికి ఇన్ని గంటలకు వస్తాము అంటే అక్కడికి వెళ్ళాలి, ఆ సమయానికి వెళ్ళాలి. అనుకున్నాగా రాలేకపోయానండి, పెద్దవాళ్ళతో పనికిరాది. ఆయన నీకోసం కూర్చున్నాడు అక్కడ, నీకోసం కూర్చున్నాడు, నువ్వు వస్తావని టైం ఇచ్చి. ఒక అరగంట అటు కుదరదు అక్కడ. ఆర్జవం ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, అంతే లెక్క. దేశమంతా ప్రశంసించే ఇంజనీర్ ఉన్నాడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఇంజనీరింగ్లో అంత పెద్దవాడు ఎవరు ఇంకా. ఆయన ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరికో బహుమతులు ఇవ్వడానికి ఆయన ఎవరినో పిలిచారు. ఆయన ఒక చోటకి పిలిచారు, కర్ణాటకలో ఎక్కడ. అందులో ఏదో ఫస్ట్ వచ్చారు, వాళ్ళు వీళ్ళు ఇస్తుంటే అన్నాడు. ఇందులో ఫస్ట్ వచ్చిన అబ్బాయికి నేను 116 ఇస్తాను. ఈ మాట 100 ఏళ్ల క్రితం 116 అంటే అర్థం 10 సెంట్లు పొలం. అది 10-15 సెంట్లు పొలం, మామూలు రేటు కాదు. 100 ఏళ్ల క్రితం 116. అబ్బాయికి నాకు కనిపించవయ్యా, నేను అనుకోలేదు నేను ఇద్దామని, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు జేబులు, నేను ఇస్తాను, నువ్వు రేపు పొద్దున్న కనిపించి నేను ఇక్కడే ఉంటున్నాను, నేను 116 ఇస్తాను అన్నాడు. అని
టైం చెప్పాడు, 10:30కి రమ్మన్నాడు ఆయన. ఆ అబ్బాయి ఆయన ఉండే చోటకి 10:30 కాకుండా 11కి వెళ్ళాడు. ఆయన ఇచ్చాడు, బాగుందయ్యా వచ్చే సంతోషం అని ఇచ్చి కవర్ చేతిలో పెట్టాడు. వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయి తీసుకొని. లేదు లెక్కెట్టుకో అన్నాడు. 100 ఉన్నాయి, 16 లేవు, లెక్కెట్టుకోమన్నాడు ఆయన. 16 తగ్గాను, అరగంట ఆలస్యంగా వచ్చావు కదా అందుకని 16 కోసేసానని చెప్పాడు. ఎందుకని ఆ అబ్బాయికి సమయం విలువ తెలియాలి. నువ్వు ఒక పెద్ద మనిషికి, దేశం మొత్తం మీద ప్రథమ ఇంజనీర్ అయినటువంటి పెద్ద మనిషికి మాట ఇచ్చి నువ్వు అరగంట ఆలస్యంగా పెడతావా అంటే ఆ అబ్బాయిలో నేను ఫస్ట్ అనే విషయం అప్పుడే ప్రవేశించేసిందండి. ఇవాళ మనం చేస్తున్న పొరపాటు అదేనమ్మా. ఎల్కేజీలో యూకేజీలో అసలు 10వ తరగతి లోపు పిల్లలకి ర్యాంకులు వస్తే దయచేసి పార్టీలు ఇవ్వకండి, ఎవరికి చెప్పకండి, ఆ విషయం రహస్యంగా ఉంచండి. డబ్బా కొట్టకండి వెళ్ళి ఇక్కడ మా అబ్బాయికి ర్యాంక్, వాడు ట్యాంక్ అంత లావైపోతాడు, ఇంకా ర్యాంక్ రాదు వాడికి. అదే జరుగుతుంది ఇప్పుడు. వెంటనే పార్టీ, ఎందుకంటే అందరి ముందు మనకు గొప్ప చెప్పుకోవాలి. ఇక్కడ వాడు పాస్ అవ్వడానికి సరిపడ 30 కాకపోయినా 60 మార్కులు వస్తే చాలండి, వాడు జీవితంలో బాగుంటాడు. దేనికి ర్యాంకులు పని లేక, ప్రతివాడికి ర్యాంక్ రావాలి. ఎంతమందికి వస్తుంది ర్యాంక్? ఒకటికే వస్తుంది. ర్యాంక్ రాగానే మనం పార్టీ ఇచ్చామనుకో, వెంటనే వాడి గర్వం ప్రవేశించింది. ఇంకోసారి ర్యాంక్ రాకపోయేసరికి వచ్చిన వాడి మీద అసూయ వచ్చింది. పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం కదండి. ఆలోచిద్దాం. ఇది మార్పు అంటే. మారాలంటే మారండి, లేకపోతే లేదు నాకే. ఇది మార్పు. ఈ మార్పు రావాలి ఖచ్చితంగా. ఎందుకు పార్టీలు ఇస్తున్నారు? దాంట్లో రాగానే ఇంకేదో చేసి, అంటే మన కుటుంబంలో ఏదో జరిగిపోతుంది మనకి చెప్పేయాలి. ఇక్కడ మొత్తం అందరిని పిలిచేసి నానా హడావుడు చేసి చివరికి అప్పులపాలు అయిపోవాలి ఈ పార్టీల కారణంగా. ఒకసారి మళ్ళీసారి పరీక్షల్లో వాడికి రాకపోతే వాడు ఎంత కృంగిపోతాడండి. రెండోది అంటే ర్యాంక్ స్టూడెంట్ నలుగురు అన్నారు, వాడి గర్వం ప్రవేశించింది. వాడు ఇంకేమంటే పట్టించుకోడు. మిగిలిన స్టూడెంట్స్ వాడికి దండం పెట్టాలనుకుంటాడు వాడు. ఈ గర్వం పోవడం కోసమే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంత పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఆ రోజుల్లో 116 ఇస్తానని చెప్పిన వాడే 16 కోసేసాడు. ఇదే మనం నేర్పాలి పిల్లలకి. ఇదే నయం అంటే లోకనీతిని అనుసరించి నడవడం. ఒక రాజకీయ నాయకుల విషయంలోనే కాదు, అనేక విషయాల్లో మనకి లౌక్యం ఉండాలి. దయచేసి లౌక్యం ఉండే వాళ్ళని ఆక్షేపించకండి. లౌక్యం సద్గుణం, దుర్గుణం కాదు. లౌక్యం అంటే మోసం కాదు. లోకాన్ని బట్టి నడవడం మోసం ఎలా అవుతుందండి? లోకాన్ని బట్టే నడవాలి నువ్వు. అది మోసం ఎలా అవుతుంది? దాంతో ఎవరు మోసం చేయమని ఎవరు చెప్పారు? లౌక్యం వేరు, మోసం వేరు. లౌక్యంలో దొంగ మాటలు చెప్పవలసిన అవసరం లేదు. వాడితో ఎలా మాట్లాడితే బాగుంటుందో అలాగే చెప్తాం, అంతే లెక్క. అది నయోన్ రూపజనే విద్వజ్జనే చార్జవం ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం. అయితే ఈ లౌక్యం, ఈ రకరకాలుగా మాట్లాడడం అనేది పండితుల దగ్గర పనికిరాదు, జ్ఞానుల దగ్గర పనికిరాదు, గురువుల దగ్గర పనికిరాదు. వారి దగ్గర యథాతథంగా అయ్యా మీ దయ అని ఒక నమస్కారం పెడితే వారు ఎవరో 4 ముక్కలు మంచిగా ఉంటే చెప్తారు. శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టత. శత్రువులు లేని మనిషి లేరండి. దయచేసి తెలుసుకుందాం ఈ విషయం. నాకు శత్రువులు లేరు అనద్దు. ధర్మరాజు కూడా అజాత శత్రువు కాదమ్మా, అజ్ఞాత శత్రువు. భారతం చదివితే తెలుస్తుంది. ధర్మరాజు అజాత శత్రువు కాదు, అజ్ఞాత శత్రువు. ఆయన శత్రువులు ఎవరో ఆయనకి తెలియదు. ఆయన నిజంగా అజాత శత్రువు అయితే, శత్రువులో లేకపోతే దుర్యోధనుల సైన్యంలో 11 లక్షల మంది ఉన్నవేటి, ఈయన సైన్యంలో 7 లక్షలు ఉన్నవేటండి. అర్థం లేదా? ఆయనకి శత్రువులే ఎక్కువ మిత్రుల కంటే. ఆయన సొంత మేనమామ ఆయనకి శత్రువు అయ్యాడు, శల్యుడు. ఎవడు చెప్తాడండి ఈ బంధుత్వాల గురించి ఇక్కడ? చీచి పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వర అని చిట్టి పోస్తాడు కాళహస్తి శతకంలో ఈ బంధుత్వాల గురించి. మన బంధువులు మన వైపు ఉంటారని ఏమన్నా ఉందా? ఎప్పుడు చెరువు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ అని చెబుతాడు. బాగా డబ్బులు మన దగ్గర ఉంటే మొత్తం తెలియని వాడు కూడా వేరు విడిచిన మేనమామ, తోడల్లుడు, తమ్ముడు, కొడుకు లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరిది కూడా మన ఇంటికి వచ్చి బావా బాగున్నావా అంటాడు. ఎక్కడ బావో తెలియదు వీడు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పెద్ద పబ్లిసిటీ ఉంది, మనకు బాగా పేరు ప్రతిష్టలో ఉన్నాం. అందరూ చుట్టరకాలు కలుపుతారు. కొంచెం ఏదైనా వంకర పని చేసి మన గురించి టీవీలో వచ్చింది అనుకోండి, ఒక్కడు మళ్ళీ ఫోన్ చేయడు ఇక్కడ. పైగా మావాడు కాదండి అని చెప్పేస్తాడు వెంటనే. మరి ఇటువంటి బంధువులను నమ్మాల్సిన పనే ఉందండి. కానీ వదలదు. నమ్మలేదని మొహం మీద చెప్పకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండమే, అది లౌక్యం. ఇంటికి వస్తే టీ ఇచ్చి పంపాయి, వాడి మీద ఆధారపడద్దు. ఇంకా అన్నింటికీ నువ్వే అని అన్నది, వాడు లోకు కట్టేస్తాడు దాన్ని.
శత్రువులు ఉంటారు. ఆ ధర్మరాజుకు సైతం శత్రువులు ఉన్నారు. ధర్మరాజు అజ్ఞాత శత్రువే కానీ అజాత శత్రువు కాదు. ఎందుకంటే ఆయన మనస్సులో శత్రుత్వ భావన లేకపోవచ్చు. ఆయన శత్రువుగా భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఆ ఉండకపోవడమే ఆయన ఏం చేసింది అంటే, సైంధవుడు ద్రౌపదీదేవిని మానభంగం చేసే ప్రయత్నం చేస్తే అరణ్య పర్వంలో భీమార్జునుడు పట్టుకుని వాడిని చంపేద్దాం, మాకు అనుమతి ఇవ్వయ్యా అంటే, వద్దు, దుస్సల 105 మందికి ఒక్కగానొక్క చెల్లెలు, దాని మొగుడు వీడు, అది వితంతు అయిపోతుంది, గాంధారీదేవి దుఃఖిస్తుంది, వాడిని వదిలేన కొంపలు అంటుకుపోయాయండి ఈ దయాగుణం వల్ల. అభిమన్యుడు చావుకు వాడే కారణం అయ్యాడు కదండి. ముక్కు పచ్చలారని పిల్లాడిని పట్టుకుపోయాడు వాడు. అక్కడ అరణ్య పర్వంలో వేసేసి ఉంటే ఈ గొడవ జరిగేది కాదే. ధర్మరాజు యొక్క అతి మంచితనం వల్ల జరిగిన నష్టం. మంచితనం చూపించింది ఆయన, నష్టపోయింది అర్జునుడు. ఇదే మనం జాగ్రత్త పడాలి. అక్కడ అరణ్యపురంలో ఒక్క దెబ్బ వేసిపార, ఇంకా ఒంటరిగా ఉన్న స్త్రీ మీద ఇంత గొడవ చేసిన వాడిని బావాలేదు కావాలేదు వేసాయి అంటే అయిపోయేది. దుర్యోధనుడికి లేదు జాలి, ఈయనకెందుకండి అంటే ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకి శత్రుత్వ భావం లేకపోతే సైంధవుడికి ఉంది. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం అందరి పట్ల మిత్రులుగానే మిత్రత్వంతో ఉంటాం. మనకుండా శత్రువులు ఉంటారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. నాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఏమి ఇచ్చినా తాగుతా అంటే మర్నాడు పాలల్లో విషం కలపడం ఖాయం. వేదానికి అసలైన అర్థం చెప్పిన మహానుభావుడు ఎవరో తెలుసునండి? మహర్షి దయానంద సరస్వతి, ఆర్య సమాజ వ్యవస్థాపకుడు. ఆయన అసలైన అర్థాలు చెప్పడం వల్ల కొంతమంది పండితులకి వ్యాపారాలు తగ్గిపోయి కోపం వచ్చి పాలల్లో గాజుపొడి కలిపి చంపేశారమ్మా ఆయన్ని. పాలల్లో గాజుపొడి కలిపి చంపేశారు ఆ మహానుభావుడిని. సత్యార్థ ప్రకాశం లాంటి మరొక వేదం రాసిన మహానుభావుడు. నా జీవితంలో నేను మర్చిపోలేను. నా జీవితంలో గొప్ప మలుపు తీసుకొచ్చిన గ్రంథం సత్యార్థ ప్రకాశం. నేను 18 ఏళ్ల వయస్సులో చదివాను దాన్ని. బుర్ర తిరిగిపోయింది ఒక్కసారి. 3 నెలల పాటు అన్నం ఎక్కలేదు, నిద్ర పట్టలేదు. ఏమిటిది మనం నమ్మినవన్నీ తప్పు అంటున్నాడు ఈయన. వేదం ప్రమాణంగా చూపిస్తున్నాడు. వేదం ప్రమాణం చూపిస్తున్నాడు, కాదనడానికి లేదు. ఇంతవరకు ఉన్న నమ్మకాలన్నీ కొట్టి పారేస్తున్నాడు ఆయన. ఏం చెయ్యాలి? బుర్ర తిరిగిపోయిందండి నిజంగా. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అక్కడ వచ్చింది 18 ఏళ్ల వయసులో. ఆయన పుస్తకం. అప్పటి నుంచి పురాణాలను హేతుబద్ధంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టా, గుడి నమ్మకాల వెనకాల పడకుండా. ఆ మహానుభావుడు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆయన చంపేశారండి. శిష్యులు అని చెప్పి ఇంటికి పిలిచి పాలల్లో గాజు పొడి కలిపి చంపేశారు. గాజు రజను లోపలికి వెళ్ళిపోయి పేగులు తెగిపోయాయి పాపం ఆయనకి. నమ్మి తాగాడు. అర్థమైందా? నీకు శత్రువులు లేరు, నువ్వు అనుకుంటున్నావు మిత్రమా, నీకు శత్రువులు ఉన్నారు, వాళ్ళు భావిస్తున్నారు. అంచేత మనం ఎవరము అజాత శత్రువులం కాదు, అజ్ఞాత శత్రువులం. ఎలా ఉండాలి? శౌర్యం శత్రుజనే. మనకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని తెలిస్తే డబల్ కుట్ర పని వాడిని లేపేయాలి. కలియుగం అంటే అంతే. శత్రువులతో కూడా మంచిగా ఉండవలసిన అవసరం, అపకారికి కూడా ఉపకారం చేయవలసిన అవసరం మనకి లేదు. అవసరం లేదు, లేదా బతకలేము అలాగా. అది కలియుగ లక్షణం కాదు, కృతయుగ లక్షణం కావచ్చు. క్షమా గురుజనే. గురుజనులు అంటే 3 గురువులు ఎప్పుడు. తల్లి తండ్రి, పాఠం చెప్పిన గురువు. అలాగే సమాజంలో బంధువులలో ప్రతి పెద్దవాడు కూడా గురువే కింద లెక్క. తండ్రి అందరికంటే గొప్ప గురువు తండ్రి. గురువు శబ్దానికి 3 అర్థాలు. 1 తండ్రి, 2 పాఠం చెప్పిన మేస్టారు, 3వది పెద్దవాడు. నీకంటే పెద్దవాళ్ళు ఏదైనా నిన్న ఒక మాట అంటే క్షమా, ఓర్పు వహించు. తండ్రి కోపం వచ్చి తిట్టాడు, వెంటనే ఎదురు తిరగకూడదు. తండ్రిని ఏదో మాట అనాల్సి వచ్చింది, ఏం నాన్నగారు మతి లేకుండా ఈ పనులు అనాలి. తండ్రికి కోపం వస్తే కొడుకుని ఏమంటాడు? ఎట్రా బుద్ధి లేకుండా అంటాడు. కొడుకు కూడా కోపం వస్తే తండ్రి ఏం నాన్న బుద్ధి లేకుండా అనకూడదు. మతి అన్నా బుద్ధి అన్నా ఒకటే. కానీ వాడవలసిన పదం ఏమిటి? ఏం నాన్నగారు మతి లేకుండా ఈ పనులు మీరు పక్కన ఉండరాదండి, నేను చూస్తాను కదా అని నెమ్మదిగా చెప్తే ఆయన అర్థం, ఏమిటోరా పెద్దవాడిని అయిపోయాను ఆయన అంటాడు. బుద్ధి లేకుండా అంటే, ఒరే నువ్వు నా కడుపున పుట్టి నాకు బుద్ధి లేదంటావా అంటాడు. ఉపయోగించిన పదజాలం. అందుకే క్షమా గురుజని చెప్పొచ్చు, తండ్రికి కూడా చెప్పొచ్చు, తల్లికి కూడా చెప్పొచ్చు, పెద్దవాళ్ళకు కూడా చెప్పాల్సిన సందర్భాలు కొన్ని. చాదస్తం పెరుగుతుంది వాళ్ళకి, దానివల్ల వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి, అది వాళ్ళకి తెలియదు. ఈ నిలబట్టి అలవాటు పడ్డం మానగలమా అంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ మనం చెప్పాలి కదా, నెమ్మదిగా చెప్పాలి. మీకు అన్నీ గుడి నమ్మకాలని వ్యతిరేకించమని నువ్వు చెప్పొచ్చు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అంటాడు, వినడు, వ్యతిరేకం అవుతాడు, చిన్నపిల్లాడు అయినట్టే. అందుకని క్షమా గురుజని కాంతాజనే ధృష్టత. దీన్ని కాస్త మహిళలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్త్రీలతో ఏదన్నా విషయం మాట్లాడేటప్పుడు, అనేక విషయాలు వాళ్ళకి చెప్పేటప్పుడు కాస్త దిట్టంగా ఉండమని చెప్పాడు. అంటే స్త్రీలు అన్ని విషయాలు తట్టుకోలేరు.
నిజమైన మగవాడు నిజంగా మగవాడైతే సంసారంలో అన్ని విషయాలు స్త్రీకి చెప్పకూడదు. వాళ్ళని తక్కువ చేయడం కాదు, అది వాళ్ళు తట్టుకోలేరు. మ్యాక్సిమం షాక్ అబ్జార్బింగ్ మగాడే భరించాలి, ఆడదాని మీద పెట్టద్దు. దానికి మన శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకంటే స్త్రీ శరీరము లలితమే, మనస్సు లలితమే. వాళ్ళు కొన్ని తెలుసుకోగలరు, కొన్ని తెలుసుకోలేరు, కొన్ని పాటించగలరు, కొన్నింటికి తట్టుకోలేరు. అసలు ఎక్కడో బస్సు ప్రమాదం జరిగింది అనగానే ఒక పురుషుడు మాట మీరు చూడండి, ఎంతమంది పోయారు మామూలుగా ఏదో అంటాడు. స్త్రీ అలా చిన్నపిల్లలు ఎవరైనా పోయారా అంటారు. మీరు స్త్రీలు గమనించండి, వాళ్ళ దృష్టి అలా ఉంటుందండి. చిన్నపిల్లలు ఎవరన్నా పోయారా, దేవుడికి దెయ్యలేదమ్మా, చిన్నపిల్లాన్ని కూడా పట్టు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్నారు, పురుష శిశు సంక్షేమ శాఖ అనలేదు. ఎందుకన్నారు ప్రభుత్వం వారు కూడా? ఆ శిశువు విషయంలో స్త్రీకి ఉండేటువంటిది పురుషుడికి ఉండదండి. కన్నది ఆవిడ, పాలిచ్చింది ఆవిడ, పెంచింది. నువ్వేంటి ఇక్కడ గొట్టంగాడివి అంటే స్త్రీ శిశువు అన్నారు, పురుష శిశువు ఉండదండి, పురుష పశువు ఉంటుంది. ఇదే కాంతాజనే ధృష్టత అంటే. తెల్లకి అన్ని విషయాలు చెప్పొద్దని కాదు, చెప్పాలి. కొన్ని తట్టుకోలేరు, కొన్ని భయంకరమైన దుర్వార్తలు వారు తట్టుకోలేరు. ముందు వీళ్ళకి గుండెపోటు వస్తుంది. అలాగే ఒక భావోద్వేగంలో ఉండి కొన్ని సలహాలు ఇస్తారు. అది వినాలా, వినకూడదా, చెయ్యాలా, చేయకూడదా పురుషుడు ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళ దగ్గర ఏమనాలో తెలుసా? తప్పకుండా చేసేద్దాం, దానికి ఏముంది అనాలి. గొడవ లేదంతే, అక్కడికి అయిపోయింది. కాఫీ తాగేసాం, లేచాం. అక్కడికి చేస్తామా చేయమా శ్రీమన్నారాయణమూర్తికి తెలుసు. ముందు చెయ్యము అన్నావు, నేను ఏం చెప్పినా పాటించరు, లేనిపోను గొడవ ఎందుకు? ఇది చేస్తాం, అయిపోయింది. సంసారంలో ఎప్పుడూ సత్యభాషణం ముఖ్యం కాదు, సరస భాషణం ముఖ్యం. అంతే లెక్క. సరస భాషణ ముఖ్యం. శ్రీ మహావిష్ణువు కిందకెళ్ళి భూలోకానికి వచ్చి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎప్పుడూ లక్ష్మీదేవికి ఏం చెప్పాడంటే, భక్తజన సంరక్షణార్థం పెడుతున్నాను అన్నాడు. కిందకు వచ్చిన తర్వాత ఎవరు మళ్ళీ తాళి కట్టేసి, ప్లీజ్ డోంట్ థింక్ లక్ష్మీ అండర్ సీరియస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ షుడ్ డన్ అంటాడు. ఏం చెప్తాం అక్కడ? ఆవిడ పడింది పాపం, పెద్ద ఇల్లాలు, నిత్యానపాయిని, ఎప్పుడూ విడిచిపెట్టలేదు. 16,000 మందిని చేసుకున్నా విడిచిపెట్టలేదు. ఈ నింతేలేని సరిపెట్టుకుంది. నిజం చెప్పాడా? నిజం చెప్తే కిందకి వెళ్ళడం కుదరదమ్మా. 10 అవతారాలు ఏ భార్య ఎత్తనిస్తామో, నేను చేపై పుడతాను, నీకేం పని లేదా, కూర్చో ఎక్కడ, ఆ శివుడికి చెప్పమని, బ్రహ్మకి చెప్పి బలంతో ఏం చేస్తున్నారు అంటుంది బ్రహ్మ. చేపై పుడతాను, పంది అయి పుడతానంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందండి అని చెప్పలేదు. ముందు అవతారం ఎత్తేసాడు. తర్వాత ఏమిటో వరాహ అవతారం కూడా చాలా బాగుందండి, నేనే లక్ష్మి అన్నాడు ఆయన. అప్పుడు వచ్చి ఆవిడ ఒళ్ళో కూర్చుంది, లక్ష్మీ వరాహ నృసింహస్వామి అన్నారు. వరాహ రూపంలో ఉన్న, మత్స్యావతార రూపంలో ఉన్న, కూర్మావతార రూపంలో ఉన్న, భయంకరమైన సింహం రూపంలో ఉన్న లక్ష్మీదేవి వదిలిపెట్టలేదు. కాబట్టే నారసింహ వపు శ్రీమాన్ అన్నారండి విష్ణు సహస్రంలో. నరసింహ వపువులో ఉన్నప్పుడు కూడా శ్రీమంతుడై ఉన్నాడు, లక్ష్మీమంతుడై. అన్ని వేషాలు ధరించినా, అన్ని జంతువుల రూపాలు మార్చినా భర్తని విడిచిపెట్టలేదే, భార్యని విడిచిపెట్టలేదే. మన ఇవాళ పెళ్ళైన 2 ఏళ్లకే విడాకులు ఎందుకు అవుతున్నాయండి? దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. శ్రీమన్నారాయణమూర్తి ఆలయం కట్టుకున్నాం, ఆయన మనకు ఆదర్శం. 10 రూపాయలు ఎత్తిన లక్ష్మీదేవి విడాకులు ఇవ్వలేదు. అన్నీ లోకక్షేమం కోసమే కదా అని సమర్థించింది. ఆయన ఏ రూపంలో ఉన్నా వచ్చి తొడ మీద కూర్చుందమ్మా. నరసింహస్వామి ఇంత భయంకరంగా ఉంటాడు, పెద్ద గడ్డం, సింహం జూలు కదా. ఈవిడ ఇక్కడ ఉంటుంది. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమగా విష్ణు సహస్రంలో ఉన్నమాటే కదా. నారసింహ వపు వెంటనే శ్రీమాన్ ఎందుకండి? ఆవిడ సగం మనిషి, సగం జంతువు రూపంలో ఉన్నా కూడా భార్య విడిచిపెట్టలేదు కదా. ఇవాళ డబ్బు కారణంగా, అహంకారం కారణంగా, రకరకాల కారణంగా పెళ్ళైన 2-3 ఏళ్ళు కాకుండా విడాకులు అయిపోతున్నాయి. మనమే నారాయణమూర్తి గుళ్ళోకి వెళ్ళి కళ్యాణాలు చేయించుకుంటాం. దేనికండి? ఏం గ్రహించాం? అక్షంతలు వేసుకుంటే ఏమవుతుందమ్మా? అక్షంతలు ఖర్చు అవుతాయి, అంతకంటే ఏమవ్వవు. నువ్వు ఆలోచించాలి. పెళ్ళంటే అక్షంతల అవగాహన, కళ్యాణం అంటే అవగాహన, అక్షంతలు కాదండి. ఆయన ఏం చేసాడు? ఆవిడ ఎందుకు నిత్యానపాయని ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆవిడ. చివరికి అర్థమైంది ఆవిడకి, ఇదంతా లోకం కోసమే కదా, నన్నేం మోసం చేయలేదు కదా ఆయన. లోకం కోసం తప్పేముంది అంటే, ఓపిక ఉంటే అర్థమవుతుంది ఆ విషయం. ఆడదానికైనా మొగాడికైనా. కేకలేసేస్తే ఏమర్థమవుతుంది? అందుకని కాంతాజనే ధృష్టత. స్త్రీలకు ఏదైనా చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వాళ్ళతో ఏ విధమైన విషయం చర్చించేటప్పుడు కాస్త దృఢంగా ఉండండి. వాళ్ళకి ఏది సంతోషమో అది అలా మాట్లాడండి. తర్వాత ధర్మం ప్రకారం ఏం చేయాలో అది చేయండి. ఎందుకు చేయలేదు అంటే కారణాలు అప్పుడు సున్నితంగా చెప్పండి. ఇంతే. ఇలా ఉంటే సంసారం హాయిగా నడుస్తుంది. ఏ చైవం పురుష కళాసు కుశలాక. ఈ రకమైన కళలలో నేర్పు ఏ మనిషికి ఉంటుందో తేష్వేవ లోకస్థితి. లోకమంతా వాడి మీదే ఆధారపడి ఉంది అన్నాడు ఖచ్చితంగా.
మానధనంతో బతకాలి అని చెబుతున్నాడు తర్వాత శ్లోకంలో. అభిమానం మనకి ప్రధానంగా ఉండాలి. ఎవడు పడితే వాడి దగ్గర చెయ్యి చాపొద్దండి. మనం 10 మందికి ఇచ్చేలా ఉండాలి, మన చెయ్యి చాపేలా ఉండకూడదు. మనం కష్టపడిన దానికే ఫలితం ఆశించాలి, మనకి కష్టపడిన దానికి మనం ఆశించొద్దు. మనిషి బతికితే ఎలా బతకాలో చెబుతున్నాడు భర్తృహరి. కుసుమస్తబకస్యైవ ద్వయీవృత్తిర్మనస్వినక మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వనయేవ వా. కుసుమస్తబకస్యైవ ద్వయీవృత్తిర్మనస్వినక. మనస్వి అంటే మనస్సు కలిగినవాడు అని కాదు, ఆత్మాభిమానం కలిగినవాడు అని అర్థం. మనస్సు అందరికీ ఉంటుంది. మనస్వి వేరు, మనస్సు కలిగిన వాడు అంటే మనస్సు లేనివాడు ఒకటి ఉంటాడు. మనస్వి అంటే ఆత్మాభిమానం కలిగిన వాడు. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయన కొన్ని పనులు చేస్తాడు, కొన్ని చెయ్యడు. మనం ఇబ్బంది పెట్టకూడదు. అదే ఆత్మాభిమానం. డబ్బుతో ఆయన్ని కొలిచేయకూడదు. మా ఇంటికి రండి అనగానే రావనగానే మీకు మేము భారీ సత్కారం ఏం చేసినా రావు, అంతే లెక్క. డబ్బుతో కొలుద్దామని ప్రయత్నం మంటెత్తిపోతుంది ఆయనకి. నేను ఈ డబ్బుకు అమ్ముడుపోతానా అంటాడు ఆయన వెంటనే. ఎందుకంటే ఆయన పుష్పగుచ్చంలా బతకదలుచుకున్నట్ట. కుసుమ స్తబక అంటే పుష్పగుచ్చం, కుసుమం అంటే పువ్వు, స్తబకం అంటే గుచ్చం, ఫ్లవర్ బొకే. పూలగుత్తి, పూలగుత్తి ఎలా ఉంటుందండి? మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వనయేవ వా. అలంకరించిందా స్త్రీల శిరస్సులను అలంకరిస్తుంది, లేదా దేవుడు పాదాలను అలంకరిస్తుంది. ఆ 2 యోగాలు లేకపోతే తల్లి ఒళ్ళోనే రాలిపోతుందమ్మా. ఇంకో రకంగా బతకడం పూలగుత్తికి నచ్చదు. ప్రజల శిరస్సుల మీదైనా స్థానం వహించాలి, లేదా దేవుడు పాదాల దగ్గర ఉండాలి. లేకపోతే నా తల్లి ఒళ్ళో నేను రాలిపోతాను, ఆ చెట్టుకే ఉంటాను, నన్ను కొయ్యకండి. అక్కడే రాలిపోతుంది తల్లి పాదాల చెంత. కరుణశ్రీ గారు పుష్ప విలాపంలో చెప్పినట్టే. అభిమానధనుడైన వాడు ఇలా బతుకుతాడు, సజ్జనుడైన వాడు. దుష్టత్వం కోసం కాదు ఇది, దుర్యోధనుడి అభిమానం కాదు ఇక్కడ. అభిమానధనుడైన వాడు ఇలా బతుకుతాడు. మూర్ధ్నివా సర్వలోకస్య, మొత్తం జనమందరి యొక్క శిరస్సు మీదైనా ఉంటాడు. లేదా శీర్యతే వనయేవవా, తన ఇంట్లో తానే, తన ఒళ్ళో తానే కరిగిపోతాడు. నాకేం అక్కర్లేదని కూర్చుంటాడు మహాయోగిలాగా. అంతేగాని వెధోజ్ఞానుడు పొట్ట కోసం 10 మంది దగ్గర చెయ్యి చాపడం, వాడికి వీడికి 4 డబ్బులు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఈ యధవ సామెతలు చెప్పొద్దండి. ఎప్పుడు సంపాదించుకోవాలి? 30 ఏళ్ళ వాడు, 40 ఏళ్ళ వాడు సంపాదించుకోవాలి. 60 ఏళ్ళ దాటిన తర్వాత సంపాదన ఏమిటంటే పని లేక, 60 ఏళ్ళ తర్వాత జ్ఞాన సంపాదన ఒకటే ఉండాలమ్మా. ఇక డబ్బు సంపాదన కాదు కావాల్సింది ఇక్కడ. 60 లెక్క, ఆడైనా మొగైనా. 60 ఏళ్ళు ఎప్పటికే వృధా అయ్యాయి. ఇంకా మిగిలిన భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం 72 ఏళ్ళు అండి. శరీరంలో 72,000 నాడులు, సరిగ్గా 72 ఏళ్ళు ఆయుర్దాయం శాస్త్రం ప్రకారం. ఎక్కువ బతకచ్చు, తక్కువ బతకచ్చు. అంతకంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే LIC వారు బోనస్ ఇచ్చారన్నమాట. ఎప్పటికే ఎక్కువ బతికేసాం, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఇంకా 72 ఏళ్ల తర్వాత జీవితం ఎలాంటిదంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇంకా తిరగదు అది. నువ్వు పీట వేసుకుని తిప్పేయకూడదు. ఇంకా 2 చుట్టూ తిరుగుతుంది, ఆగిపోతుంది. అందుకే ఆగిపోతుందని గ్రహించాలి, ఆగిపోవడానికి సిద్ధంగా ఉండాలి. పుట్టినప్పుడు మనం పుట్టగానే అందరూ నవ్వారమ్మా. మనం వెళుతూ ఉంటే మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. అందరూ ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. కొంతమందికి ప్రాణ సంకటం వచ్చినప్పుడు గమనించండి, విపరీతమైన మరణయాతన పడతారు. అంత మరణయాతన పడుతున్నాడు అంటే ఆ జీవికి వెళ్ళడం ఇష్టం లేదు. చాలామంది అలాగే ఉంటారు. రమణ మహర్షి పడలేదు, రామకృష్ణ పరమహంస పడలేదు, జిడ్డుకృష్ణమూర్తి గారు మహానుభావుడు, 140 దేశాల్లో తిరిగి ఉపన్యాసాలు ఇచ్చిన మహానుభావుడు. ఆయన వెళ్ళిపోయే రోజున రాత్రి 9 గంటలకు పడుకుంటూ అక్కడ ఎవడో సర్వెంట్ లాంటి వాడు ఉంటే ఓకే గుడ్ నైట్ అన్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ఆ బల్లమే పడుకుని తెల్లారేసరికి లేడంతే, హాయిగా వెళ్ళిపోయాడు. గుడ్ నైట్, ఇంకేం లేదు ఇక్కడ. లేవలేదు పొద్దున్నే. అలా అంత తేలిగ్గా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళకి శరీరంతో బంధం లేదు, అందుకే తేలిగ్గా వదిలేశారు శరీరాన్ని. మనం బాగా బంక ఫెవికాల్ పెట్టుకున్నాం ఇక్కడ. 2 ఏనుగుల మధ్యలో ఫెవికాల్ ప్రకటన చూపిస్తూ ఉంటారే, అలాంటి పెట్టుకున్నాం ఇక్కడ. నేను రాను అంటే యమధర్మరాజు రా అల్లాగుతూ ఉంటాడు ఇక్కడ. మరి గొడవ కాక ఏమవుతుంది? మరణయాతన అంటే అదే. అంత యాతన లేకుండా ఉండాలంటే కనీసం 20 ఏళ్ల వాడికి నేను ఈ సలహా ఇవ్వను, అపశకునం మాట. కానీ 60 ఏళ్ల వాళ్ళు తప్పదు. అక్కడి నుంచి నేర్చుకోవాలి, సిద్ధంగా ఉండాలి, బంధాలు తగ్గించుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే తేలికే వెళ్ళిపోతుంది ప్రాణం సునాయాసంగా. అదేదో కార్తీక సోమవారం రాత్రి వెళ్ళిపోతే మరీ మంచిది, సుఖంగా అనుకుంటాం, శివుల్లో కలిసిపోతాం అనుకుంటే గొడవ లేదు. బయట వాళ్ళు అనుకుంటారు సోమవారం నాడు పోయాడు, ఏదో అనుకోనే మనకెందుకు, ఎప్పుడైనా పోవలసిన వాడే. దానికి సిద్ధంగా ఉండాలి.
అది బతుకంటే. ఈ మాత్రం బతుకు 60 ఏళ్ళు అయిపోయింది, ఇంకా సంపాదన ఏంటంటే? అర్జెంటుగా సంపాదన మానేయాలి. ఇంకా కుటుంబం గడవని పరిస్థితి ఉంటేనే సంపాదన. లేదు, లోకం ఒక్కోసారి మన మీద ఆధారపడి మీరు చెప్పాలండి, మీరు చెయ్యాలండి, మీరు రాయాలండి, ఏదో తప్పదు అంతే. దాన్ని దాన ధర్మాలకు వినియోగించడమే. మనం అదనంగానే సంపాదిస్తున్నాం, దాన ధర్మాలకు వినియోగించడమే. ఇందులో లోకం కోరుతోంది అంతే. అది కూడా నిమిత్త మాత్రంగానే తగ్గించేసుకోవాలి. మన కార్యక్రమాలు మనమే తగ్గించేసుకోవాలి. మన ఎంగేజ్మెంట్స్ అన్నీ మనమే తగ్గించేసుకోవాలి. ఇక ఇంట్లో ఉండడం, ఒంటరిగా ఉండడం, పూజ గదిలో ఉండడం, సహస్రనామాలు చదువుకోవడం, జపం చేసుకోవడం, ఇది అలవాటు చేసుకోవాలి ఆడ మగ. ఇంకా ఊరికే తాపత్రయాలు పెంచుకోవద్దు ఇక్కడ. ఇంకా కొడుకులు ఎదిగారు, వీడికి 60 ఇచ్చాయంటే వాడికి 40, 35 కనీసం వస్తే వాడు చూసుకుంటాడు. ఇంకా చూసుకోమని చెప్పాలి. కుసుమస్తబకస్యైవ ద్విజీవృత్తిర్మనస్వినక మూర్ధ్నివా సర్వలోకస్య సిర్జతే వనయేవ వా. మహాపౌరుషవంతుడైన వ్యక్తి పుష్పగుచ్చంలా బతుకుతాడు, పూలగుత్తిలాగా ఉంటే అందరి శిరస్సుల మీద ఉంటాడు, దేవుడు పాదాల దగ్గర ఉంటాడు. లేదా తన తల్లి ఒళ్ళో రాలిపోతాడు అలా ప్రశాంతంగా. అంతేగాని ప్రతివాడి దగ్గర చెయ్యి చూపుతూ నీచంగా బతకడు. అలా బతకూడదు అంటే కొన్ని దురాశలు మనలో ఉండకూడదు. అదేమిటో తర్వాత చెబుతున్నాడు ఇక్కడ. చేరియొకండు నెవ్వగను చిక్కుచు, చేరియొకండు నెవ్వగను చిక్కుచు, చేరెడు శాలిధాన్యమే కోరును. చేరియొకండు నెవ్వగను చిక్కుచు, చేరెడు శాలిధాన్యమే కోరును. అతండు పిమ్మట అకుంఠ ధనోన్నతుడై వసుంధరన్ పూరికి సాటిగా దలచు. అతండు పిమ్మట అకుంఠ ధనోన్నతుడై వసుంధరన్ పూరికి సాటిగా దలచు. వసుంధరన్ పూరికి సాటిగా దలచు. భూరి ధనాఢ్యుల చొప్పు అనేకమై గారవమున్ లఘుత్వమును గైకొను. భూరి ధనాఢ్యుల చొప్పు అనేకమై గారవమున్ లఘుత్వమును గైకొను. వస్తువులందు నెల్లెడన్. కోరికలు పెంచుకుంటూ పోతే 60 ఏళ్ల తర్వాత కూడా వచ్చే దౌర్భాగ్యం ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ. చేరి ఒకండు, ఒక్కో పెద్ద మనిషి ఉంటాడట. నెవ్వగను చిక్కుచు, ఆయనకేదో అనుకున్న ఆస్తులన్నీ పోయాయి, చాలా పేదరికంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, చిక్కిపోయాడు. మనిషి కూడా చిక్కిపోయాడు, మనస్సు ఎప్పుడో చిక్కిపోయింది. అప్పుడు అనుకుంటాడట, ఇంత అన్నం పెడితే బాగుండేవరని అనుకుంటాడు. చేరెడు శాలిధాన్యమే కోరును. శాలిధాన్యం అంటే వడ్ల గింజలు. చేరెడు అంటే ఇదండి. ఇప్పుడు ఆ లెక్కలు మర్చిపోయాం మనం. చేరెడు అంటే దోసెడులో సగం. దోసెడు అంటే ఇది, ఇందులో సగం చేరెడు. అదే ఇవి వేరేలా ముడిచారనుకోండి, పుడిసేడు అంటే ఇది. చక్కని తెలుగు మాటలన్నీ నాశనం అయిపోయాయి. ఇంగ్లీషులో 1 పదాలు 2 పదాలు, ఇన్ని మాటలకు ఇంగ్లీషులో చూపించండి. దోసెడుకి వేరే పదం, చేరెడుకి వేరే పదం, గుప్పెడుకి వేరే పదం, పుడిసెడుకి వేరే పదం చూపించండి అమ్మా. నా భాష అంత గొప్పది, నా భాష అంత గొప్పది. పినతల్లి వేరు, పినతండ్రి వేరు, బాబాయి వేరు, మేనమామ వేరు, మావగారు వేరు, మావయ్య వేరు. అమ్మ తమ్ముడు మేనమామ, పిల్లనిచ్చినవాడు మావగారు, మేనత్త మొగుడు మావయ్య గారు. తేడా ఉందండి. ఇంగ్లీష్లో దిక్కుమాలింది. అన్నిటికీ అంకుల్, మొక్కజొన్న కంకుల్, మొత్తం అందరూ అంకులే. రిక్షావాడు అంకులే, రాష్ట్రపతి అంకులే. పోనీ అంత సమాన భావం మనలో ఉందంటే ఏమీ లేదు. ఇక్కడ అన్నీ గొడవలే, చుట్టరికాలన్నీ పోయాయి. వేలు విడిచిన మేనమావ, ఎవరికి తెలియదు ఈ మాట అసలు. మేనమావే తెలియదు. మళ్ళీ వేలు విడిచిన మేనమావ అంటే మేనమావ కజిన్, ఆయన వేలు విడిచిన మేనమావ. మన మేనమావకి పెత్తండ్రి కొడుకు ఒకడు ఉంటాడే, పెంతండ్రి కొడుకు, వాడు మనకి వేలు విడిచిన మేనమావ. వేలు విడిచారంటే ఒక మనిషిని పక్కన తోసారనమాట. ఆ తర్వాత వాడు సొంతం కాదండి. ఇది ఎక్కడుందండి ఇంగ్లీష్లో? ఎక్కడుంది ఇది? ఇన్ని రకాల చుట్టరికాలు పోయే ఎంత గొప్ప భాష. అది చేరెడు. చేరెడు అంటే ఇవాళ మనం తెలియపోతే ఎవరో చేరారు అనుకుంటా. చేరడం జాయినింగ్ కాదు ఇది. చేరెడు అంటే ఇది. చేరెడు శాలిధాన్యమే కోరును. దోసెడు కూడా కాదు, దోసెట్లో సగం. ఇంతేదో ఓ చేతిలో అన్నం పెట్టినా పోనీ 4 వడ్ల గింజలు పెట్టినా చాలే ఏ పూటకి ఇంతే అనుకోండి. ఎందుకంటే అది కూడా లేని స్థితిలో ఉన్నాడండి వాడు. శాలిధాన్యమే కోరును. అతండు పిమ్మట అకుంఠ ధనోన్నతుడై, వాడికి బాగా డబ్బిచ్చి
రకరకాల వ్యాపారాలు చేయడం వల్ల వాడికి కలిసి వచ్చి నడమంత్రపు సిరిపట్టి కోటీశ్వరుడు అయ్యాడు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటాడట? వసుంధరన్ పూరికి సాటిగా దలసు, భూమండలం అంతా వాడికి రాసిచ్చినా సరే ఇదేముందే ఇంకా అమెరికా రాలేదుగా, కేవలం ఇండియాలోనే నేను కోటీశ్వరుడిని, మొత్తం ప్రపంచంలో కోటీశ్వరుడు అవ్వాలగా అనుకుంటాడు. అంతవరకు వీడు బతుకుంటాడో లేదో తెలియదు. ఇప్పటికే పొద్దున్న 30 సాయంత్రం 30 మింగుతున్నాడు బిళ్ళలు, ఈ డబ్బు దాచుకోలేక. ఈ మింగే బిళ్ళలు సరిపోవు ఇంకానే. ఇంకా వరల్డ్లో కోటీశ్వరుడు అవ్వాలనే నా లక్ష్యం. ఎందుకంటే మా నాన్నగారు అవ్వాలని అవ్వలేకపోయాడు, వాడు అవందల్లా ఇది అవుతాడు ఇక్కడ, ఏదో అనుకుంటాడు ఇక్కడ. అది చెబుతున్నాడు ఇక్కడ భర్తృహరి 2000 ఏళ్ల క్రితం చెప్పాడు మనకి. 2000 కాదమ్మా, 2 లక్షల ఏళ్ళైనా ఇవి పరమసత్యాలు. ఏమీ లేనప్పుడు, తినడానికి తిండి కూడా లేనప్పుడు మనిషి ఏం ఆశిస్తాడు అంటే అదో రాత్రికి ఎంత తిండి దొరికితే బాగుండు, తిండి దొరికితే బాగుండు, తిండి దొరికితే బాగుండు. ఇదివరకు పని మనుషులు ఏమన్నా మిగిలిన అన్నం పడితే కళ్ళకు అద్దుకుని పట్టుకెళ్ళేవారమ్మా. ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నా, ఏడన్నం పెట్టు, లేదా ఎవడికి అక్కర్లేదు ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ వారే కూర్చోబెట్టి వారికో పథకం వీరికో పథకం మొత్తం ఇచ్చారు, పట్టుకెళ్ళి కూర్చోబెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ పథకాలన్నీ ఏమవుతున్నాయి? మనుషుల్ని బద్ధకస్తులు చేస్తున్నాయి, అనవసరంగా తిరిగేలా చేస్తున్నాయి, ఉన్న పనులు చేయకుండా చేస్తున్నాయి. ఏమీ లేనప్పుడు వీళ్ళే ఆ అన్నమే పట్టుకెళ్ళారా లేదా, ఆ పచ్చరే పట్టుకెళ్ళారా లేదా? ఇవాళ ఎవడు పట్టుకెళ్ళలేదండి. మేము అన్నది తినమండి, మేము వేడన్నం కావాలి, పెడితే పట్టండి లేదా మానేయండి. అంటే మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఏమీ లేనప్పుడు జానుడు పొట్టకు అన్నం దొరికితే చాలనుకుంటాడు, తర్వాత బట్టలు కావాలంటాడు, తర్వాత ఇల్లు కావాలంటాడు, తర్వాత మై హోమ్ నవదీపాలవరే అపార్ట్మెంట్ కావాలంటాడు. అది కూడా 4500 SFT అంటాడు. వీడు సొమ్మేం పోయింది ఇచ్చేవాడు ఉంటే. అదే చెబుతున్నాడు ఇక్కడ 2000 ఏళ్ల క్రితం. లేనప్పుడు ఇంత చాలంటాడు, వచ్చేసరికి ఎంత కోరతాడంటే మొత్తం భూమండలం అంతా రాసిస్తే దాన్ని గడ్డి పరకతో సమానంగా తీసేస్తాడట. వసుంధరన్ పూరికి సాటిగా దలచు, భూరి ధనజ్జుల చొప్పు అనేకమై. మొత్తం మీద డబ్బు ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వం డబ్బు పెరిగే కొద్దీ ఎలా ఉంటుందంటే అనేకమై, అనేక రకాలుగా ఉంటుంది. గారవమున్ లఘుత్వమును గైకొను వస్తువులందు నెల్లెడన్. ఒకప్పుడు ప్రేమించినటువంటి మనుషుల్నే మనం ప్రేమించడం మానేస్తాం. నడమంత్రపు సిరి అంటే అర్థం అది. ఒకప్పుడు ఇష్టం లేని వాళ్ళని ఇప్పుడు ఇష్టం చేర్చుకుంటాం. ఎందుకంటే మనకి డబ్బులు ఇచ్చేవాడు బాగా ఇష్టం అయ్యాడు. వాడితో ఏ చుట్టరకం లేకపోయినా వాడికి ఫోన్లు చేసి మాటికి మాట్లాడతాం. మన సొంత అన్నగారో సొంత అక్కగారో ఉంటాడు, వాళ్ళతో డబ్బులు ఏం రావు కాబట్టి మాట్లాడడం. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి పలకరిస్తాం, అక్క బాగున్నా, బిజీగా ఉన్నాను అక్క వెళ్ళిపోతానంటాడు. ఇదివరకు ఆ అక్కే వీడికి లాగు దొడిగింది, ఆ అక్కే వీడికి చిన్నతనంలో స్నానం చేయించింది, ఆ అక్కే వీడికి బడి కడుతుంటే బట్టలు వేసింది, ఎలా ఉండాలో చెప్పింది, ఆ అక్కే అన్నీ చేసింది. ఇవాళ ఆ అక్క చెక్క అయింది. ఎందుకంటే వీడు కోట్లు పెరిగాయి, ఐశ్వర్యం పెరిగింది, ఐఎమ్ వెరీ బిజీ అక్క ఏమనుకోకొని వెళ్ళిపోతాడు. అక్కింటికి కూడా వెళ్ళడు, బయట ఎక్కడో దిగుతాడు, గెస్ట్ హౌస్లో దిగుతాడు. నాకు ఖాళీ లేదంటాడు. ఏమైపోయింది అక్క చేసిన, ఆవిడేం ఆశించలా మన నుంచి, కాస్త ప్రేమతో పలకరింపు, అంతకంటే ఏం ఆశించలేదండి అక్క. ఆ పలకరింపు కోసం ఆవిడ కోసం ఓ పూట అక్కడ ఉండలేమండి మనం. ఇది మనుషుల యొక్క ప్రవృత్తి గ్రహించండి. చొప్పు అనేకమై గారవము లఘుత్వమును గైకును వస్తువులందు నిల్లడని. ఏమీ లేనప్పుడు ఇంత దొరికితే చాలనుకుంటాడు. అన్నీ దొరికేసరికి ఏం దొరికినా సరే వాడికి తక్కువగానే కనపడుతుంది. ఇది మానవ ప్రవృత్తి. అందుకని మనం ఆ దురాశ స్థితికి వెళ్లకుండా ఎప్పుడూ సంతృప్త స్థితిలో ఉండాలి. అంటే ఎప్పుడు డబ్బు పెరుగుతున్నప్పుడు ఏం చేయాలో తెలుసునా అండి, కింద పూర్వస్థితిని మర్చిపోకూడదు. ఒకప్పుడు అమ్మ ఎంత కష్టపడింది ఈ అన్నం కోసం, నాన్నగారు ఎంత కష్టపడ్డారు, ఎన్ని పనులు చేస్తే మన కుటుంబం నడిచింది, ఈవేళ ఏదో ఐశ్వర్యం పట్టచ్చు. అప్పుడు పరిస్థితి అంటే దీన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే మనం చివరికి ఆ స్థితికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతాం నిజమేనండి, కానీ అమ్మ కష్టపడినట్టు మనం కష్టపడలేం. వీళ్ళ ఆరోగ్యాలు లేవు. అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు, మనకు ఆరోగ్యం లేదు. అందుకని మనం ఈ ఐశ్వర్యాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి, ధర్మంగానే ఉండాలి, కష్టపడడం ఇప్పటికీ ఉండాలి. కష్టాలు పడకూడదు అని కోరుకోవచ్చండి, కానీ కష్టపడకూడదని కోరుకోకూడదమ్మా. దయచేసి తల్లిదండ్రులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలు కష్టాలు పడద్దు అని కోరుకోండి, తప్పు లేదు. ఎవరు కష్టపడకూడదని కోరకండి. బడికి వెళితే పిల్లాడు నడిచే వెళ్ళాడమ్మా, దగ్గరున్న బడి అయితే నడిచే వెళ్ళాలి, లేకపోతే బస్సులోనే వెళ్ళాలి. ఏసీ బస్సులు పెడుతున్నారు, ఏసీ హాస్టల్స్ పెడుతున్నారు, ఇంట్లో కూడా ఏసీ రూములు. చివరికి వాడికి మిగిలేది గోసి, ఏసీ పోయి గోసి మిగిలింది ఇక్కడ. ఏంటంటే మనందరికీ మా వాడిని కారులో పంపిస్తా, వాడిని జడగొడుతున్నావు నువ్వే ఇక్కడ కారులో పంపించే, వాడు అందరిలాగే బస్సులో వెళ్ళాలి. పక్కనే స్కూల్ అయితే నడిచే వెళ్ళాలి, సైకిల్ కూడా అవసరం లేదు. 10th క్లాస్ వరకు సైకిల్ మీదే వెళ్ళాలి. బండి కొంటున్నారు,
మైనర్లకు బండి వస్తే ఇస్తే 25,000 జరిమానా అని చట్టం పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? మన గురించి కాకపోతే ఎలా ఇస్తామండి బండి మనం? వాడు అడగగానే ఇచ్చాడు, నేను ఇవ్వను. ఏం చేసుకుంటాడు? బెదిరించమని ఏం బెదిరిస్తాడు? అన్ని చిన్న పిల్లాడు 15 ఏళ్ళ పిల్లాడు ఒక మాట అనగానే వాడు ఒక పూట అన్నం మానేయగానే ఇక తల్లికి తండ్రికి ఏదో వచ్చేస్తుంది. ఇక్కడ ఏమిటి అన్నం మానేస్తే గొప్పుడు బియ్యం కలిసి వచ్చే పోరా వేధవా అని చెప్పాలి. దెబ్బకు వాడే దారికి వస్తాడమ్మా. మన గారాబాల వల్లే పిల్లలు చెడిపోతున్నారు. ఇక్కడ అంత చేయాల్సిన అవసరం ఏంటి? అందుకని ఇలా ఉండకండి అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు. లోకంలో ఎప్పుడూ మనం ఎంత మంచి చేసినా ఆక్షేపించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అది వాళ్ళ దుర్బుద్ధి. మనం గొప్పవాళ్ళుగా ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. అసూయ అంటారు దీన్ని. దాన్ని పట్టించుకోవద్దుట. ఏం చేసినా ఉంటారు. నువ్వు ఎంత చక్కగా మాట్లాడినా వినయంగా ఉన్నా ఏదో ఒకటి అంటాడు. ప్రతిదానికి వంకలెట్టేవాళ్ళు లోకంలో ఉంటారు. హీరంయున్ జడుగాగ సువ్రతుని మాయింగా సుచిందంభిగా సూరున్ నిర్దయుగా మునిన్ విమతిగా శ్రోత్రప్రియాలాపు నిస్సారుంగా బలవంతు గర్వితునిగా సద్వక్తవాచాలుగా క్రూరుణ్ణెన్ని సుధీగుణంబు దురితారూఢంబు చేయున్ గదా. దీనికి భయపడద్దు అన్నాడు భర్తృగారి. లోకంలో ఎంత అవసరం అంటే ఈవేళ మీరు ఎంత మంచి పని చేద్దామన్నా వెనకాల విమర్శించేవాడు ఒకడు ఉంటాడు. ఎందుకని? నీ పదవి వాడు ఆశిస్తున్నాడు. సమస్య అది. వాడు అనుకున్న పదవి వాడికి రాలేదు, నీకు వచ్చింది. అందుకే నువ్వు మేనేజ్మెంట్ చేస్తున్నంతకాలం వాడు వంకలు పెడుతూనే ఉంటాడు. అక్కడ కైక రాముడు బదులు భరతుడిని పట్టాభిషేకం చేయమని అడిగితే మనకు ఆశ్చర్యం కలగదు. అది ఏదో ఆవిడ కొడుకు స్వార్థం అడిగింది. రాముడికి 14 ఏళ్ళు వనవాసం ఇవ్వడానికి ఆవిడేవొత్తండి? అదే వరం, దిక్కుమాలిన వరం. ఇదేమిటిది? మా వాడు పరీక్షలో పాస్ అయితే ఒకడు ఒక్కుకున్నట్టు వాడు పక్కింటి అబ్బాయికి గుండె గీయిస్తాను మొక్కున్నాడు. వాడికి నువ్వెలా గీయిస్తావు? నీ గుండె నువ్వు గీసుకో. వాడి గుండె గీయిస్తాను వీడు మొక్కుకోవడం ఏంటండి? కైక భరతుడికి కాకపోతే వాళ్ళు మేనలుడు చేసుకోమన్నాడు పట్టాభిషేకం. మనకు అనవసరం. అది పోనీ స్వార్థం అర్థం చేసుకుందాం. ఆవిడ రాజమాత గౌరవం ఉండదనుకుంది, అడిగింది. అక్కడ అర్థం ఉంది. రాముడిని 14 ఏళ్ళు ఎందుకంటే పొలిటికల్ రీజన్, రాజకీయం. ఎందుకంటే పదవి ఆశించిన వాడు ఎవడు ఆ పదవి ఇంకోటి గెడితే వాడిని బతకనీయడమ్మా. ఏదో ఒకటి లాగుతూనే ఉంటాడు ఇక్కడ. అందుకే కైక చాలా తెలివిగా ఆవిడ రాజకుమార్తె కాబట్టి, కేకయ్య రాజకుమార్తె కాబట్టి ఆలోచించి రాముడు ఇక్కడ ఉంటే భరతుడికి అసమ్మతి వర్గం తయారవుతుంది. ఇక్కడ ఈ ఎమ్మెల్యేలంతా అటు వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ? ఈయన 14 ఏళ్ళు వనవాసానికి పంపేసి ఉచిత పథకాలు బాగా పెట్టేసి మొత్తం రాజ్యం అంతా ఆక్రమించేస్తే తర్వాత రాముడు వచ్చినా కూడా మాకు భరతుడి పాలనే బాగుంది అని అంటారు. గొడవ ఉండదని ఆలోచించింది ఆవిడ. ఈ మాత్రం ఆలోచించిన వాళ్ళు ఆ మాత్రం ఆలోచించరేమిటి అంటే ఈ రాజకీయాలు అప్పటి నుంచి ఉన్నాయి. త్రేతాయుగం అనగానే ఏదో గొప్పతనుకోకుండా అప్పుడు ఉండే కుళ్ళు అప్పుడు ఉంది. ఇదే మనం ఆలోచించాల్సింది. అందుకే నువ్వు ఎంత మంచిగా ఉన్నా వెనకాల లాగేవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు నీకు అసూయపడుతున్నాడు, నీ పదవి వాడు ఆశిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎలా ఉంటారట? హ్రీరమ్యం జడుగాగా. కొందరు మనుషుల్ని మీరు గమనించండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొంచెం సిగ్గుపడుతూ బిడియంతో ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారండి. వాడు ఎక్కువ మాట్లాడు అంటాడు. తప్పే ఉందండి. వాగడానికి మనమంతా ఉన్నాగా వాడు కూడా వాగాలా? ఒకడు ఎక్కువ మాట్లాడు, పని చేస్తాడు. వీడికి అది నచ్చదు. ఎటరాధ మోగవేధవా అలా ఉన్నావు, వీడికి అది నచ్చదు. వీడికి జడ పదార్థం అంటాడు. వీడేదో వాగుతూ ఉంటాడు అస్తమానం, అలాగే వాడు వాగాలి. ఎందుకంటే వాడు అలా మౌనంగా ఉండడం వల్ల మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అది వీడికి ఇష్టం లేదు. సువ్రతుని మాయింగా. ఓ పెద్ద మనిషి ఉంటాడు, ఏవో వ్రతాలు దీక్షలు నోవులు చేస్తూ ఉంటాడు. పాపం ఈ దీక్ష తర్వాత ఆ దీక్ష, మడిబట్టు కట్టుకోవడం ఏదో వాళ్ళ ఆచారం వాళ్ళు. కొంతమంది ఆయన పెద్ద డాంబికాచారం. డాంబిక ఏముంది అందులో? వాళ్ళ ఆచారం వాళ్ళు పాటించారండి. మనం ఎందుకు ఆక్షేపించాలి? మనకి లేదుగా ఆచారం. మనం అడ్డమైన బట్టలతో అన్నం తింటున్నాం. ఎక్కడ స్నానం చేయకుండాను వాళ్ళు స్నానం చేస్తున్నారు, వేరే బట్టలు కట్టుకుంటున్నారు. చేయనివ్వండి, మనకి నష్టం ఏంటి? వాళ్ళని చూసి దండం పెట్టుకో, లేదా దూరంగా పో. ఎందుకు ఆక్షేపిస్తావు? ఆయనకి చేదస్తం యొక్క నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన చేదస్తం వల్ల ఆయన ఇంట్లో ఆయన చేసుకుంటాడు. నేనేమైనా చేయమని అన్నాడా? ఆయనకు ఒక వ్రతం ఉంది, ఒక దీక్ష ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సంప్రదాయం ఉంది. వాళ్ళ తరతరాలుగా వాళ్ళ ఇంట్లో వస్తాం చేసుకోనియండి. అటువంటి వాళ్ళని చూస్తే దూరం ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురుస్తున్నాయి దండం పెట్టుకోవాలి. అలా అండండి. దాంభికం అంటాడు, ఆక్షేపిస్తాడు. ఎందుకంటే వీడు చేయలేడు కాబట్టి. ఆయన పొద్దున్న 4 గంటలకు లేచి నానా గొడవ పడి సంధ్యావందనం చేసుకుంటే 4 గంటలకు లేవాలి ఏమిటి? ఇంత దాంభిక. నువ్వు లేవలేవని చెప్పరాదా? నీకు బద్ధకం ఎక్కడ? నువ్వు ఎంత దీక్షలో ఉన్నా ఎవడో ఒకడు మాయావి అంటాడు. పట్టించుకోవద్దు. ఆ మాటను పట్టించుకుంటే మనం ఏం చేయలేమండి ఇవన్నీ. శుచిందంబిగా, శుచిగా ఉంటాడు, శుభ్రతగా ఉంటాడు. కానీ దాన్ని దాంభికం అంటాడు.
సూరున్ నిర్దయుగా, పరాక్రమవంతుడు ఉంటాడు ఒక్కొక్కడు, శౌర్యవంతుడు, ధైర్యవంతుడు. అతన్ని ధైర్యంగానే ఉండనియాలమ్మా. ఆడైనా మొగైనా కొంచెం సాహసాలు చేస్తూ కొంతమంది శౌర్యంతో ఉంటారు, వాళ్ళని అలా ఉండనియాలి. వాళ్ళకి పిరికి మందు నూరిపోయికండి. శౌర్యంతో ఉన్నవాడిని ఉండనియ్యాలి, అలా ఉండొద్దు అని. ఇలా ఎంతోమంది లోకంలో ఎన్నో మాటలు మన అంటూనే ఉంటారు. మునిన్ విమతిగా, మౌనంగా ఉన్నవాడిని మతి లేనివాడు అంటాడు. శ్రోత్రప్రియాలాపు నిస్సారున్గా, ప్రజారంజకంగా ఒక్కో వక్త బాగా మాట్లాడతాడు. ఆయన ఊరికే గంటలు గంటలు వాగుతాడు కానీ అందులో ఏం ఉండదండి అంటాడు. వీడికి అలా మాట్లాడడం చేత కాదు కాబట్టి. సద్వక్త వాచాలుగా, బలవంతు గర్వితునిగా, బాగా బలవంతులైన వాడు ఒక ఉంటాడు, వాడు అందరినీ కాపాడుతూ ఉంటాడు. వాడికి గర్వం ఎక్కువ అండి, రౌడీ అంటాడు. బలవంతులందరూ రౌడీలు కాదండి, రౌడీలు అందరూ బలవంతులు కూడా కాదు. సద్వక్త వాచాలుగా, బాగా మాట్లాడగలిగిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు లోకంలో. వాడిని వాచాలుడు అండి, ఏది పడితే ఏది వాగుతాడు అంటాడు. క్రూరుండెన్ని సుధీ గుణంబు దురితారుడంబు చేయున్ కదా. ఇలాగ క్రూరుడైన వాడు ఎంత మంచి గుణాలు ఉన్నా దాన్ని పాపంగానే భావిస్తాడు, దాన్ని పట్టించుకోవద్దు. అదంతా భగవదర్పణం అనుకోవాలి. ఈ ప్రవచనం ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ ఎప్పుడైనా యోగం ఉంటే కలుద్దాం. సెలవు. అందరికీ కూడా గురువుగారు మన ప్రాంగణంలోకి విచ్చేసి ఇంత చక్కగా, రోజు మన ఇంట్లో వారు ఉన్నట్టే ఉంటుంది. చిన్న ట్యాబ్లెట్లోనో, ఫోన్లోనో, టీవీలోనో చూస్తున్నాం. ఇవాళ మన మధ్యలో వచ్చి వారు ఇంత చక్కగా ఇచ్చినందుకు అందరూ కూడా కరతనాలతోటి గురువుగారు మన ప్రాంగణంలోకి వచ్చారు. ఒక చిరు సత్కారం వారికి చేయదలుచుకున్నాము. మన ఎంఎన్ రావు గారు, జస్టిస్ ఎంఎన్ రావు గారు దయచేసి వేదిక పైకి రావాలి. అలాగే రామ్మోహన్ రావు గారి దంపతులు ఎక్కడ, వారు కూడా ఉన్నారా? అమ్మ, ఇంకొక చైర్ ఇక్కడ వేయాలండి ప్లీజ్. యతిరాజులు గారు రండి, మీరు కూడా రండి ప్లీజ్. ఒక చైర్ వేయాలి ఇక్కడ మేడంకి. ఇటు వేయండి. అమ్మ మీరు కూడా, అమ్మ మీరు అక్కడ కూర్చోండి. గురువుగారు ఎన్నో ప్రసంగాల్లో జనరల్గా ఇండిసిప్లిన్గా ఉంటే మొట్టికాయలు వేస్తారు. మనకెవ్వరికి కూడా వేయకుండా ఉన్నాము అంటే మేము చాలా డిసిప్లిన్గా ఉన్నట్టే లెక్క. రండి సార్. అయ్యా మన స్పందన సార్, ఇవ్వండి సార్. ఎవరైనా ఫోటో తీయండి. ఫోటో మేడం. మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సార్. మైక్ తీసుకోండి సార్. వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి. ఏం చెప్పండి. నేను ప్రిపేర్ కాలేదు. ఏం పర్లేదు. మీరు నా తరఫున మీరు ఇవాళ సార్ ఒక్క నిమిషం. జస్టిస్ ఎంఎన్ రావు గారి అభిలాష మేరకు మనము గరికిపాటి వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వారు వీరిని ఇక్కడ తీసుకొచ్చి వారి చేత ఒక మంచి మాట మనందరికీ కూడా అందించాలన్న సంకల్పాన్ని మనము ఇవాళ నెరవేర్చడం జరిగింది. అయ్యా, మీరిద్దరు దంపతులు ఇక్కడికి వచ్చి మా అందరికీ మంచి మాటలు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతం.